దిగంబర్ కాంబ్లే బ్రదర్ విషయంలో ఏమంటారు అది ఒక బీజేపీ ఒక ట్రాప్ చేసి ఒక కుట్ర చేస్తుందా, లేకపోతే ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఎఫ్ఐఆర్ అవన్నీ ఏమైనా నిజమా అనేది మనము ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా రెండు సైడ్స్ యొక్క వాదనలు వినకుండా ఈ మధ్య కాలంలో మీడియాలో ఏమంటారు శీల శోధన కానీ, అంటే గతంలో ఏది నేరాలు కానీ నేర ఆరోపణలు కానీ ఏదైనా ఉంటే సో అది కోర్టులల్లో ఏది మనకి విచారణ జరిగేది. ఇప్పుడు మీడియాల సోషల్ మీడియాల రెగ్యులర్ మీడియాల విచారణ జరుగుతున్నాయి. అంటే వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు. మరి వీళ్ళే తీర్పులు ఇచ్చేది ఉంటే మీడియానే కోర్టు చేసే పని, జడ్జి చేసే పని చేస్తే, లేకపోతే ఆ ఏమంటారు జ్యూరీ చేసే పని చేస్తే, ఇక మరి అసలు కోర్టులు ఎందుకు, అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు, అసలు న్యాయ వ్యవస్థలు ఎందుకు? వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకొని ఆ పోలీసు పని కానీ, ఐపీఎస్ కానీ, లేకపోతే ఆ జడ్జి కావాలంటే వాళ్ళు న్యాయవాదులు అందరూ జడ్జికి వెళ్ళలేరు. వాళ్ళకి 20-30 ఏళ్ళ అనుభవము, వాళ్ళని ఎన్నుకునుడు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎందుకని ఎవరిని పడితే వాళ్ళని ఆడ పెట్టొచ్చు కదా జడ్జిగా, మీడియా వాళ్ళని తీసుకొని జడ్జిగా పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఆధారం అవసరము, రెండు దిక్కుల ఇరుపక్షాల వాదనలు వినాలి. ఆ ఫాల్స్ అక్యూజేషన్ అది నేరం ఆరోపించబడ్డదా, నిజంగా నేరం చేసిండా, అవన్నీ ఎప్పుడైతుంది? ఎఫ్ఐఆర్ రాసినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎవరైనా సరే ఏమన్నా వాళ్ళకి అనిపించింది కంప్లైంట్ చేస్తే తీసుకుంటారు. అది తప్ప రైటా అనేది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చూసారా, ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఇది కోర్టు దాకా, ఎఫ్ఐఆర్ చేసిన అన్ని కోర్టు దాకా పోవు. సో ఆ ఎఫ్ఐఆర్ వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. ఎవ్వరు అది తప్ప రైటా వాళ్ళకి తెలియదు. కంప్లైంట్ తీసుకొని విచారిస్తారు. విచారించి అది ఫాల్స్ అక్యూజేషన్ కాదు, నిజం ఉంది, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు పోయినా కేసు నిలబడుతుంది అని అనిపిస్తే దాన్ని అప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక అది కోర్టులో విచారణకు అనుకూలమైన కోర్టు విచారణకు అనుకూలమైన కేసు. ఇది నిజంగా దీంట్లో ఎంతో కొంత నిజం ఉంటే ఉండవచ్చు, కానీ అది మనకు తెలియదు. కానీ నా దగ్గర ఉన్న ఆధారాలు జడ్జి ముందు పెడతా. ఇక నీ యొక్క ప్రాసిక్యూటర్ కానీ, లేకపోతే ఆ యొక్క ఏది పిటిషన్ తరఫు న్యాయవాది కానీ వాళ్ళ వాదన వినిపిస్తారు. ఈ యొక్క డిఫెన్స్ యొక్క అక్యూజ్డ్ కానీ, లేకపోతే యొక్క నిందితుడు కానీ, నిందిత పక్షాన న్యాయవాది కానీ తన వాదన తను వినిపించిన తర్వాత కొన్ని కేసులలో జ్యూరీ, కొన్ని కేసులలో జడ్జి ఫైనల్ వర్డిక్ట్ ఇస్తాడు. అంతవరకు దాకా ఇది ఒక ప్రొసీజర్. ఒక దోషికి శిక్ష వేయడం ఎంత ముఖ్యమో, ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం అనేది మనకు వాస్తవం కూడా. నేను ఎలాంటి తప్పు చేయకుండా నన్ను తీసుకొని జైల్లో పెడితే నేను ఎంత బాధపడతా? నన్ను జైల్లో పెడితే నా కుటుంబ సభ్యులకి, నా పిల్లలకి నేను అవైలబుల్ లేకపోతే దాని ఇంపాక్ట్ ఎంత? వాస్తవం కదా. కాబట్టి దోషికి శిక్ష వేయడం ఎంత ముఖ్యమో, ఇక మన వాళ్ళు అంటారు రోడ్డు మీద అది ఇట్లనే కాల్ చేయాలి, చంపేయాలి. కాదు, అట్లా ఉండదు. అది బయట వాళ్ళకి చెప్పడానికి బాగుంటది. నీ దాకా వస్తే నీ మీద ఎవడో ఫాల్స్ అక్యూజేషన్ చేసి నీకు శిక్ష వేసిండు అనుకో, దానివల్ల నీకెంత ఇంపాక్ట్ అవుతుంది, నీ లైఫ్ ఎంత పోతుంది, నీ మీద ఆధారపడ్డ నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎంతమందికి నీకు నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకే కోర్టు కేసులు మెల్లగా జరుగుతాయి. ఇరుపక్షాల వాదనలు వినడం జరుగుతుంది. కొన్ని సివిల్ కేసులు అయితే మీరంతా మీరు బయట సెటిల్ చేసుకోమని చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క ఏది ఒక అడల్ట్ గా, ఒక ఎదిగిన వ్యక్తిగా, కొంచెం ఇండిపెండెంట్ గా ఆలోచించే వ్యక్తిగా నీ సమస్యను నువ్వు ఒక సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాదు అంటే అప్పుడు జడ్జి తీర్పిస్తాడు. వెయిట్ చేయాలి. నీ జడ్జి ముందట, నీ యొక్క జ్యూరీ ముందట నీ వాదనని నీకు ఆ లీగల్ టర్మ్స్ తెలియకపోతే నీ తరఫున న్యాయవాది నీ తరఫున చెప్తాడు. దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో లెట్ దెమ్ డూ దేర్ జాబ్. ఒకవేళ దిగంబర్ కాంబ్లే గారు అతను ఆరోపించినట్టు నిజంగా అట్లా చేస్తే శిక్ష పడని. మేము న్యాయాన్ని, వీఆర్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ద జస్టిస్ కదా. మేము న్యాయానికి అతనికి ఆ అమ్మాయికి విషయంలో న్యాయం చేయడానికి ఎవరు అడ్డుపడతలేం కదా. బట్ వై యు ఆర్ డూయింగ్ ద ట్రయల్స్ ఇన్ ద మీడియా? మీరెందుకు చేస్తున్నారు? కోమలి అంబేద్కర్ అని పెట్టుకున్న సూర్యాపేటకు చెందినటువంటి మాల సామాజిక వర్గం చెందిన కోమలి అంబేద్కర్ అన్ని పైన రాసే కథ వేరుంటది, కిందనేమో అన్ని బూతు బొమ్మలు, ఆడపిల్ల ఉండి అన్ని బూతు బొమ్మలు అన్ని షేర్ చేసే కోమలి అంబేద్కర్ గారు కావచ్చు, సూర్యాపేట వాసి అయిన కోమలి అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క అరుణా గోగుల మంద అనే ఆమె కూడా మాల సామాజిక వర్గం చెందిన ఆమె,
ఓకే, ఒక ఒంటరి స్త్రీ అయిన అరుణా గోగులమంద సామాజిక కార్యకర్త అని చెప్పుకునే ఆమె కావచ్చు, లేకపోతే ఆమె కులం నాకు తెలియదు కానీ N9 మీడియాలో పనిచేస్తున్న విప్లవశ్రీ గారు కావచ్చు, N9 మీడియాలో పనిచేస్తున్న రాకేష్ జర్నలిస్ట్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఓకే, వై యు ఆర్ టేకింగ్ ద సైడ్స్? ఎఫ్ఐఆర్ రాసినంత మాత్రాన, ఫోక్సో అని రాసినంత మాత్రాన జడ్జి తీర్పిచ్చిండా? అంటిల్ ద జడ్జ్ సేస్ he gives his verdict that he is a criminal అనేంత వరకు ఆయన నిందితుడు కాదు. ఎస్, విచారణలో భాగంగా వీళ్ళు బయట ఉంటే ఓకే, విచారణకి ఏమంటారు, ఆధారాలు తారుమారు చేస్తారు, మా విచారణని సరిగ్గా కొనసాగించే అవకాశం లేదు అన్న సందర్భాల్లో రిమాండ్లో పెడతారు. రిమాండ్లో అంటే ఆడ పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఎక్కడైతే డిటెన్షన్ సెంటర్లో కానీ ఒక టెంపరీగా పెడతారు. జైలు శిక్ష వేయడం వేరు. జైలు శిక్ష అంటే ఆ తీర్పు వచ్చినాక 3 ఏళ్ళు 5 ఏళ్ళు జీవిత ఖైదు అట్లా పెట్టినప్పుడు వాళ్ళకి హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద వాళ్ళకి ఫెసిలిటీస్, వాళ్ళకి ఒక బేసిక్ ఏవైతే రైట్స్ ఉంటాయో అవన్నీ ఇస్తారు, అక్కడ పని కల్పిస్తారు, అక్కడ డిఫరెంట్ ఉంటుంది వాతావరణం. అది ఎప్పుడు విచారణ జరిగి ఫైనల్ వర్డిక్ట్ వచ్చినాక, ఆ వర్డిక్ట్ కూడా ఈ లోకల్ కోర్టులను హైకోర్టులను నచ్చకపోతే అతను పై కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. సో కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఇక్కడ ఏంది, ఎఫ్ఐఆర్ మాత్రమే ఫైల్ చేశారు. చూడండి మిత్రులారా, ఎఫ్ఐఆర్లో ఏమని ఉంది, ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో రాసింది చెప్తున్నా, ఏప్రిల్లో జరిగింది ఇన్సిడెంట్. ఓకే, 11 గంటలకని రాసిర్రు. 11 అంటే పొద్దుగాలన రాత్రి తెలియదు, 17 ఏళ్ళ అమ్మాయి అని రాసిర్రు. ఓకే, సో ఈమె ఏది ఒక 17 ఏళ్ళ అమ్మాయి ఏప్రిల్లో జరిగితే సెప్టెంబర్లో కేసు పెట్టారు రాత్రి 10:30కి 11కి. ఓకే, సెప్టెంబర్ మొన్న 24th రోజు. సో ఈ 5 నెలలు ఏం గడివి కింద ఈ ఆమె కానీ వాళ్ళ నాయన కానీ ఏదైనా నేరం జరిగితే వితిన్ 15 days ఆర్ మాక్సిమం 1 month లోపల అది కేసు పెట్టకపోతే ఓకే, వాళ్ళు ఆ యొక్క ఒకవేళ నిజమైనా కానీ అది ఆ జరిగిన దాన్ని వాళ్ళు అంగీకరించినట్టు లెక్క. అన్లెస్ ఎవరైనా నేను కట్టేసి ఒక అడవిలో పెట్టేసి నీకు కేసు పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తే తప్ప, ఓకే, నేను ఎక్కడనో నిర్బంధించి నువ్వు కేసు పెట్టడానికి నీకు అవకాశం లేకుండా చేస్తే తప్ప వితిన్ 30 days లోపల నీవు కేసు పెట్టలేదు అంటే నువ్వు దాన్ని అంగీకరించినవు, లేదా అది జరగకున్నా కానీ కావాలని ఒక ఫాల్స్గా అది యొక్క నీ స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నావని అర్థమవుతుంది. నేను నాట్ ఓన్లీ దిస్ కేస్, ఈవెన్ 498A గృహహింస కేసులు 3 ఏళ్ళు 5 ఏళ్ళు మంచిగుండి 5 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఏదో విషయంలో వచ్చి డైవర్స్ సపరేట్ డైవర్స్ అయ్యే టైంలో గృహహింస కేసు పెడతారు. ఎట్లా జరుగుతుంది? నీకు ఏ రోజు అయిందో ఆ రోజు నువ్వు కంప్లైంట్ చేసినప్పుడే నువ్వు నిజంగా అది నొప్పి అయింది, నిజంగా అయినట్టుగా మనకు ఆధారాలు ఉంటాయి, ఏమన్నా కేసు అదేమన్నా నిలుస్తుంది. నీకు తోచినప్పుడు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తా అంటే చెల్లదు. ఓకే, నాకున్న ఇంతో అంతో ఆయన గురించి అవగాహన ఉన్న దిగంబర్ కాంబ్లే బ్రదర్ విషయంలో ఆయన ఎక్స్టార్షన్ అనేది ఈ మీడియాలో ఉన్న వాళ్ళందరు గాడిద కొడుకులు చేస్తున్నారు. అన్ని మీడియా సంస్థలు ఆంధ్రాన తెలంగాణకు సంబంధం లేకుండా ఎవడైతే దోపిడీదారుడు ఉన్నాడో, ఎవడైతే అడ్డదారులలో భూములు కబ్జా పెడుతుండో, అడ్డదారులు సంపాదిస్తుండో, ఎవడైతే ట్యాక్సులు కడతలేడో, ఎవడైతే లగకథలు పడుతుండో వాని ఆధారాలు పట్టుకొని వాని దగ్గర 4 పైసలు వసూలు చేసుకుంటున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, అది తీర్మానం మల్లన్న వేల కోట్లని ఆయన చెప్పుకుంటుండు. సో 1000 కోట్లు కాకుండా 100 కోట్లని ఆయన ఎట్లా సంపాదించుండు, ఎక్స్ట్రాక్షన్ చేసే సంపాదించుండు బలవంత వసూలు. ఓకే, సేమ్ థింగ్ విత్ రఘు జర్నలిస్ట్, సేమ్ థింగ్ విత్ ఆంధ్ర మీడియా ఛానల్ అన్ని అంతే. ఓకే, ఆమె యొక్క ప్రాస్టిట్యూషన్ రింగ్ బయట పెడతామంటారు, డ్రగ్స్ కేసు బయట పెడతామంటారు, చూసి పెట్టకుండా బ్లర్ చేస్తారు, ఆ లోపల వాళ్ళతో డీల్ చేసుకుంటారు, కథం వాళ్ళకి పైసలు రావాల్సిన వాళ్ళకి వస్తాయి, కథం. సో అట్లా దోపిడీదారు దగ్గర దోసుకుంటారు వీళ్ళు. సో అందులో N9 మీడియానో ఒక తీర్మార్ మల్లన్ననో ఇంకోడో ఎక్సెప్షన్ కాదు. దట్ బికేమ్ నార్మలైజ్డ్. ఓకే, కాబట్టి ఆ విషయంలో అందరు చేసేది వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు, N9 మీడియా కూడా. ఓకే, అంటే దిగంబర్ కాంబ్లే విషయంలో కూడా. అదర్ దాన్ దట్ ఆయనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఆయన హార్డ్ కోర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఓకే, ఈ యొక్క మనువాదం మీద హార్డ్ కోర్ కొట్లాడుతున్న చాలా మంది వ్యక్తుల్లో దిగంబర్ కాంబ్లే గారు కూడా ఒకరు. ఓకే, సో ఆయన దిగజారి, అది కూడా ఫ్రెండ్ కూతురు 17 ఏళ్ళ అమ్మాయిని
ఆయన తన భార్య పిల్లలు ఉండంగా వాళ్ళని కాదని ఈ యొక్క బుద్ధిస్ట్ ఐడియాలజీలో ఉన్న వ్యక్తి ఓకే ఆ కామం తట్టుకోలేక ఆ 17 ఏళ్ల పాపకి ఆమె ఆర్గాన్స్ ఆమె చెస్ట్ బ్రెస్ట్ ఎదగని అమ్మాయిని కక్కుర్తి పడి ఆ స్థాయిలకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని అనుకుంటే నేనైతే నమ్మట్లేదు. ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ దట్ ఓకే దట్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ ఓకే. సో కాబట్టి ఆయన డెఫినెట్లీ నేనే 7 సముద్రాల అవతల ఉంటే నన్నే నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతమంది, చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇట్లా కావాలని అడ్డమైన అమ్మాయిల పేర్లు పెట్టి కానీ నిజంగా అమ్మాయిలతోటి కానీ ఈ బ్రాహ్మణ ముండలు కానీ ఓకే కావాలని మెసేజ్లు పెట్టేసి ఓకే వాళ్ళ మెసేజ్లకు రెస్పాండ్ కాకపోతే కొజ్జోడని ఇట్లా రకరకాలుగా ట్రాప్ చేసే ప్రయత్నం చేసి ఎందుకు చేస్తారు? కన్సిస్టెంట్ గా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వీళ్ళ యొక్క మనువాదాన్ని, వీళ్ళ వివక్షని, వీళ్ళ చెత్తని, వీళ్ళ ఆవు ఉచ్చని పెండని పొద్దుగాలు వేస్తే నేను ఎక్స్పోజ్ చేస్తున్నా కదా, నా అంత గట్టిగా కూడా మాట్లాడతలేడు కదా. సో 7 సముద్రాల అవతల నన్నే ఇంత టార్చర్ చేసినప్పుడు ఆడ N9 మీడియాలో పొద్దుగాలు వేస్తే ఈ చెత్తబాడుకోలకి మనువాదానికి వ్యతిరేకంగా పొద్దుగాలు వేస్తే వీళ్ళు అన్ని వీడియోలు కానీ అన్ని నరేషన్ కానీ చేస్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయాలని ఏమున్నదల్లా? N9 మీడియా అనేది దిగంబర్ కాంబ్లేది ఓకే. సో మిగతా వాళ్ళు రాకేష్, విప్లవ, శ్రీ వీళ్ళందరూ అలా పనిచేస్తారు అంతే ఓకే. ఈజ్ ద యొక్క ఓనర్ ఎవరు అంటే దిగంబర్ కాంబ్లే ఓకే. సో దే ఆర్ టార్గెటింగ్ హిమ్. ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క తండ్రి ఇంటర్వ్యూ ఎల్లొస్తుంది? ఆ బాడక కేసులో దొరికినటువంటి ఈ యొక్క అంధభక్తులు ఉచ్చ బ్యాచ్ పెండ బ్యాచ్ అయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడి కొడుకుల వీడియోలలో వస్తుంది. కోర్టులు ఉన్నాయి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మళ్ళీ ఆ కోర్టులో కూడా ఉండేటోడు జడ్జి గారు మళ్ళీ పాపనోడే ఉంటాడు. అందుకే ఈ జడ్జిలో కూడా వాళ్ళు కూడా లంచానికో లేకపోతే ఒక కులానికో మతానికో ఒక సైడ్ పోవద్దు అని చెప్పి, రంగుకో దేనికో పోవద్దు అని చెప్పి జ్యూరీ అని ఉంటది. ప్రజల లోపల ఉన్న వాళ్ళే నార్మల్ పీపులే, వాళ్ళ యొక్క మెజారిటీ ఒక 10 మందో 12 మందో కలిసి జ్యూరీ వాళ్ళు వర్డిక్ట్ ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఇది తప్పు చేసిరా రైట్ చేసిరా అని తీర్పు ఓకే. జడ్జి ఇయ్యాడు క్రిమినల్ కేసులలో, సివిల్ కేసులలో ఇస్తాడు కానీ క్రిమినల్ కేసులలో ఇయ్యాడు ఓకే. కాబట్టి ఈడ జ్యూరీ ఉన్నది, పైకోర్టులు ఉన్నాయి, అప్పీల్ ఉన్నది, తర్వాత ఇది ఛార్జ్ షీట్ కావాలి ఓకే. తర్వాత ఇతని న్యాయవాది ఇతనికి డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంది, ఇతని వాదనలు వింటారు, వాళ్ళు ఆధారాలు బయట పెట్టాలి. ఇవన్నీ ప్రొసీజర్ ఉన్నప్పుడు అది ట్రాపా, నిజంగా అయిందా లేదా, ఎలాంటి ఆధారాలు ఎవరి దగ్గర లేనప్పుడు ఆ బ్రదర్ కూడా, ఆయన చిన్నపిల్లగాడు కాదు, ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉన్నాడు, ఒక మీడియా సంస్థకి ఓనరు, ఆయనకు కూడా చట్టాల గురించి అవగాహన ఉంది. ఆయన తన వర్షన్ కానీ తను కానీ ఇప్పటివరకు వచ్చి పబ్లిక్ లో వచ్చి మాట్లాడలేదు. సో అది కేసు అయినాక 5 నెలల తర్వాత వీళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పడము ఇదంతా. ఇప్పుడు ఈవెన్ జానీ మాస్టర్ విషయంలో ఆ 16 ఏళ్ళ అమ్మాయికి అసలు మీడియాలో పనిచేసే అవకాశమే లేదు. 18 ఏళ్ళు దాటక ముందు ఆమెకు ఆ యొక్క పనిచేసే హక్కే లేదు. మరి ఆ మీడియా సంస్థ ఎందుకు హైర్ చేసుకున్నాడు ఆ యొక్క సృష్టి వర్మని? ఓకే, ఫస్ట్ తప్పు. ఒక ముస్లిం అయినటువంటి జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వస్తే ఈ బాపనోడు తట్టుకోలేకపోయాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లుచ్చనా కొడుకులు కావాలని ఆయనకు అవార్డు రావద్దని చెప్పి ఆయన మీద తప్పుడు కేసు పెట్టిర్రు. ఆ పోరియే ఈయనకు రెచ్చగొట్టుడు, నాకు కావాలి, భార్య ఉన్నదని తెలిసి కూడా నాకు కావాలని ఆ పోరే ట్రై చేస్తే ఇతను దానికి టెంప్ట్ కాకపోతే కావాలని తప్పుడు కేసులు పెట్టించి ఒక కుట్ర ప్రకారం చేసి మళ్ళీ ఇవాళ జానీ మాస్టర్ ఇది చేసిండు అది చేసిండు. 16 ఏళ్ల పోరికి నీకు ఎందుకే చదువుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి, 18 ఏళ్ళ దాకా ఆగొచ్చు కదా. కథలు వాడేది వాళ్ళు, కావాలని ఒక ఫాల్స్ ఇదంతా ఎవరు చేస్తారు? బీజేపీ ఒడి చేయిస్తుడు వెనకాల ఉండి లుచ్చన. మళ్ళీ వీళ్ళందరూ టార్గెట్ ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. మీరు చూడండి, ఈ బాపనోడో ఇంకోడో లక్షల కోట్లు దోసుకున్నా ఎలాంటి మీడియాలో రావు, వచ్చినా ఎవడు రెస్పాన్స్ కాడు, ఎవడు జడ్జిలు తీర్పులు ఇయ్యరు, ఏముండదు. బీసీ ఎస్సీ ఎస్టీలు వాడు తుమ్మినా దగ్గినా ఏం చేసినా చేయకున్నా వాళ్ళ మీద మీడియాలో చెడు ఆరోపణలు తప్పులన్నీ బీసీ ఎస్సీ ఎస్టీలో వేస్తారా? బాపనోడు ఏడా? మరి బాపనోడు మీద ఎక్కడ కేసులు ఉన్నాయి, ఎక్కడ విచారణ జరిగింది, ఎక్కడ దోషులు? సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు ఇప్పటివరకు ఒక్క బాపనోడు మీద జరిగినాయా? ఒక్క బీజేపీ నాయకుల మీద జరిగినాయా? అదే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు సొంత మిత్రపక్షమైనటువంటి కనిమొళి, రాజా, కాంగ్రెస్ ఢిల్లీలో అయితే షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి యొక్క మేనల్లుడు అయినటువంటి సురేష్ కల్మాడి, ఇట్లా అందరి మీద చేసిర్రు. అది నిరూపణ అయినాయా కాలేదా, అది నిజమా కాదా తర్వాత ముచ్చట. అట్లీస్ట్ దే టుక్ యాక్షన్స్. కానీ వీడు బీజేపీడు, ఈ బాపనోడు ప్రతిపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ శారదా చిట్ ఫండ్ స్కామ్ అని చెప్పి మొత్తం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అందరికీ ఇచ్చారు. వాళ్ళకెళ్ళి కొంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మీద మళ్ళీ సెకండ్ టైం నోటీస్ ఇవ్వలేదు సిబిఐ, కానీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇచ్చింది. అంటే ఏంది?
యు ఆర్ యూజింగ్ యు ఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్. సిబిఐని, ఈడీని, కోర్టులని, అన్ని వ్యవస్థలని, ఎలక్షన్ కమిషన్ ని నీ యొక్క బీజేపీ అనుబంధ సంస్థలు లెక్క నువ్వు చెప్తున్నట్టు పైసలు వసూలు చేయడానికి, లేకపోతే నువ్వు చెప్తున్నట్టు చేసుకోవడానికి, అక్కడ నీ అధికారం తెచ్చుకోవడానికి, దోసుకోవడానికి నువ్వు వాడుకుంటున్నావు. బీజేపీ అనుబంధ సంస్థలు లెక్క పనిచేపిస్తున్నావు. వాటిని ఇండిపెండెంట్ పనిచేయనిస్తలేవు. ఇలా ఎక్కువ మంది బలిపశులు అవుతుంది ప్రతిపక్షాలు, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు. ఇది బ్రాహ్మణ కుట్ర జరుగుతుంది. నువ్వు ప్రజలకు దేశ సంపద అంతా తీసుకొని నీ యొక్క పొక్కలలో దాచిపెట్టి నాగబంధనాలు వేస్తున్నావు. కోర్టుల ద్వారా తీర్పు ఇప్పించి ఈ సంపద అంతా నాకే చెందాలి, ఈ బాబనానికి అని రాయించుకుంటున్నావు. యూఆర్ అబ్యూజింగ్. నేను ఇలాంటి వాస్తవాలు ప్రజల ముందు పెడితే నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు. నా ఆర్థిక మూలాలు దెబ్బపెడుతున్నావు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నావు, అమ్మాయిల ద్వారా ట్రాప్ చేపిస్తున్నావు, నా పాస్వర్డ్లు ఎత్తుకోవాలని ట్రై చేస్తున్నావు. నువ్వు చేయని ప్రయత్నం ఎన్నేళ్ళు చేస్తావు, ఎన్నేళ్ళు మాకు ముడ్డికి ముంత కడతావు, మా మూతికి చీపురుగా ఇచ్చేస్తావు, మా ముడ్డికి చీపురు కడతావు, మా మూతికి ముంతగా కడతావు. ఎన్నేళ్ళు చేస్తావు రా లంచ కొడుక? అమ్మ గుట్టలేదురా, మా కర్మ సిద్ధాంతం చెప్తాడు. ఆ కర్మ సిద్ధాంతం నీకు వర్తించదురా బాబాన్ లంచ కొడుక? బాబాన్ లంచ కొడుకు పూజారి అవుతాడు, మేమెందుకు కావద్దురా? ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అని చెప్పుకునేటోడు ఎందుకు పూజారి కాడు? బాపన్ లంచ కొడుకు ఎందుకు అవుతాడు? మాకు అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావు ఈ పర్షియా భాషని? మాకు అర్థమయ్యే తెలుగు భాషలో ఎందుకు చెప్పవు? నువ్వు చెప్పేదాని అర్థము చెప్పిండంటే బాపనోడు పైన ఉండాలి, బాపనని కాలు మొక్కాలి, బాపనని ముడ్డి కడగాలి అని రాసి ఉంటాయి. అలా అవి తెలుగులో చెప్పిండనుకో మనం ఓడి గుడికి పోం. అందుకని లంచ కొడుకు చెప్పాడు. మా కాళ్ళు మొక్కరా లంచ కొడుకు, బాపన్ లంచ కొడుక? నేను నీ కాలేజ్ మొక్కాలరా? చిన్న పోరాడైన కాలు కూడా నేను వానికంటే డబుల్ ఏజ్ ఉన్నాను కూడా మొక్కాలి. వాడు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నాడు రా అయ్యా. వాడు పైన ఉండడానికి ఎన్ని నీచమైన పనులైనా చేస్తాడు. ఆవు దేవత అంటాడు. ఆవు దేవతగా మొక్కే దేశంలో, ప్రపంచంలో రెండవ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశము, పింక్ రెవల్యూషన్ అని ఒక ప్రధానమంత్రి ముండకొడుకు చెప్పే దేశము. ఇలా పింక్ బీఫ్ ఎక్స్పోర్ట్ లో ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఎక్స్పోర్ట్ దేశం. ఈ దేశంలో ఆవు దేవత. కానీ ఆవు దేవత మళ్ళా ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలని ఏ లంచ కొడుకు? ఈ ఆర్య బనియాల లంచ కొడుకులే, లేకపోతే ఆర్య బాపన్ లంచ కొడుకులే. అంటే నీతులు, నియమాలు, ఈ చట్టాలు అన్ని మనని కంట్రోల్, బీసీ, ఎస్సీ, ఎస్టీలను, శూద్రులను కంట్రోల్ చేయడానికి తప్ప ఆ లంచ కొడుకు ఏది దోసుకోవడానికి, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తించడానికి వాడు అబ్యూజ్ అనాదిగా చేస్తూనే ఉన్నాడు. బనియా ఆర్య ఈ దేశపోడే కాదు వాడు. ఈ దేశానికి వచ్చి వాడు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క స్త్రీలను తీసుకురాకుండా స్త్రీలతో సహా వాడు శూద్రులు అని చెప్పిండు లంచ కొడుకు. ఎందుకని? నల్లతోలు ఉంది కాబట్టి, ఎండకు ఉంటాం కాబట్టి, శ్రమణ పరంపరలో ఉన్నాం కాబట్టి, కష్టపడతాం కాబట్టి, మాకు యజ్ఞాలు తెలియదు, యాగాలు తెలియదు, బలులు తెలియదు. ఇదంతా మానసత్త కాదు ఇది. ఇక్కడ శ్రమణ పరంపర, ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది? శ్రమణ పరంపర అంటే అది ఏం లేదు, శ్రమనే నమ్ముకున్నాము. అర్థమైందా? ఇక్కడ మూలవాసులము ధ్యానం చేసి ఈ సృష్టి ఎట్లా నడుస్తుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాము. ఇక్కడ ఉన్న మూలవాసుల యొక్క నాలెడ్జ్ని అన్నిటిని తీసుకుపోయి నువ్వు నీ యొక్క సనాతన చెత్త పెడతా అంటే, నువ్వు ఈ దేశమడే కాదు, యజ్ఞాలు యాగాలు ఇక్కడ లేవు, అగ్ని మొక్కే కల్చర్ లేదు. ఆఫ్రికాలో ఒక్క తెల్లవాడు లేనప్పుడు భారతదేశంలో తెల్లతోలు ఉన్నాడు. ఎడికలు వచ్చిండ్రా? అక్కడి నుంచి వచ్చిండు, వేరే దేశం నుంచి, చలి దేశం నుంచి వచ్చిండాడు. మళ్ళీ వాడు నేను మూలవాసి అంటే మేమేం చెప్పాలి? అదే ఈ దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు, లఫంగినా కొడుకులు సో ఇట్లా చేస్తున్నారు. కాబట్టి అందుకే అంటున్నా, బాపనోనంత గలీజ్ నా కొడుకు భూమి మీద లేడు. ఇంకా వాళ్ళ దాంట్లో ఇక కొంతమంది ఎడినా కొడుకులు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో తెలవని బాడుకోవాలో, లేకపోతే వీనికి చిల్లరిస్తే అమ్ముడు బాడుకోవాలో వాని సంఖ నాకుతున్నారు. బాపనోని సంఖ సిగ్గుచరం ఉండాలి కదరా. నువ్వు ఓడైతే ఊరికి దూరం పెట్టమన్నాడో వానికే తీసుకొని ఓటేయమంటే లంచ కొడుక నువ్వు ఏమర్థం రా? మందకృష్ణ మాదిగా అంటే నీకు వాడిచ్చే చిల్లర కోసం నా మాదిగ జాతి యొక్క తీసుకొని వాని దగ్గర పెడతారు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర వస్తే మళ్ళీ తీసుకోతాడు, నాకు ఊరికి దూరం పెడతాడు కదా, మళ్ళీ నాకు మూతికి ముంత కడతాడు కదా, నాకు చెప్పులు కుట్టిస్తాడు కదా, రోడ్లు ఉడిపిస్తాడు కదా, నా వాని సండాస్ ఎత్తిపిస్తాడు కదా. అందుకోసం మరా లంచ కొడుక నువ్వు ఎంఆర్పిఎస్ అని పెట్టుకున్నది? నీకోసము కులం పేరు మీద దూషించొద్దు అని చెప్పి ఎస్సీ ఎస్సీ అట్రాస్ చట్టం తెచ్చినోడేమో చెడ్డోడు అండి. ఈ బాడుకోకి నీకు ఊరికి దూరం పెట్టినాడే వాడు మంచోడంట. నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా వేసినా కొడుక? ఆర్ కృష్ణయ్య చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెట్టమంటే అప్పుడు మండల్ కమిషన్ కింద బీసీలకు కావాలంటే వాడు రథయాత్ర అని స్టార్ట్ చేసాడు రాముని పేరు చెప్పి.
ఇప్పుడు కావాలంటే మీరు యొక్క రిజర్వేషన్ అది ఎత్తేయాలి, లేకపోతే 35 సీట్లు వచ్చిన 35 మార్కులు వచ్చిన వాడిని తీసుకొని ఆడ కూర్చుండి పెడుతున్నామని ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే ఆర్ కృష్ణయ్య చెత్త నా కొడుకు సంఖ నాకుతున్నాడు బీజేపీకి. మీ చిల్లర కోసం మీ మైండ్ సెట్ బానిస మెంటాలిటీ ఉండి మీ చిల్లర కోసం అమ్ముడు పోతే ఇక ఎప్పుడురా ఆత్మగౌరవం వచ్చేది, ఎప్పుడురా రాజ్యాధికారం వచ్చేది? రాజ్యాధికారం కూడా అవసరం లేదు, మా వాటా మాకు ఇస్తే చాలు. మేము ఎవరి మీద డామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. మా జనాభా ఎంత ఉందో మా జనాభా తగ్గట్టుగా మా చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం ఇస్తే విద్యలో అన్నిట్లలో మా వాటా మాకు ఇస్తే చాలు. మాకు ఎవరి మీద అధికారం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు రాజ్యం వెళ్ళాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరికి టాలెంట్ ఉందో వానికి. మా వాటా మాకు ఈ సాల్. ఇప్పుడు తెలంగాణలో 50 మంది యొక్క మహిళలు 50% మహిళలకు ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 30 to 40 అరౌండ్ 40% బీసీలకు ఇవ్వండి. మా జనాభా తగ్గట్టు మాకు ఇవ్వండి అంతే. మేమేమి మీ మీద రాజ్యం వెళ్ళాలి, మేమే ఒక కులపోటు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆ కులం మొత్తం దేశ సంపద అంతా తీసుకొని కులం దాచిపెడుతుంది ఇస్తా అంటే తంతం పట్టుకొని. కాబట్టి ఎవడు ప్రధానమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, లేదంటే గెలిచిన వాళ్ళు నిర్ణయిస్తారు. మాకు రాజ్యాధికారం అవసరం లేదు, మా వాటా మాకు ఇస్తే చాలు అంతే. సో ఆ క్రమంలో ఇక్కడ ఈ కేసులో అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఓకే, 17 ఏళ్ల అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయిని, ఒక అరౌండ్ 50 ఏళ్ళలో ఇంకెక్కువ ఉన్నాడు ఆయన ఏజ్, నాకు కరెక్ట్ తెలియదు. సో ఒక భార్య ఉంది, ఆయనకు ఒక ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఒక మీడియా సంస్థకు ఓనర్గా ఉన్న వ్యక్తి, ఓకే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి, ప్రాపర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. సో ఆయన దగ్గరికి నీ 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని ఒంటరిగా ఎందుకు పంపించినవరా లంబడి కొడక? నా బిడ్డను అయితే నేను పంపిస్తానా? మైనర్ కాదు, అడల్ట్ అయినా పంపియా. ఇంకో మగన్ దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు నేను పంపియా. నేనన్నా పోతా, నా భార్యను, నా యొక్క పని మనిషి ఎవరినో ఒక మూడో వ్యక్తిని పంపించకుండా నేను పంపియాను ఒక మగన్ దగ్గరికి నా యొక్క స్త్రీని. ఎక్కడికి పంపిస్తా? రెస్టారెంటో, మాలో, ఒక మీడియా సంస్థలో, పబ్లిక్ ప్లేస్లో అయితే వేరే లెక్క. ప్రైవేట్ రూమ్లకి నేను ఎందుకు పంపిస్తారా? వాని ఇంటికి కానీ వాని ఆఫీస్లో అన్ని డోర్లు క్లోజ్ చేసిన దగ్గర నేను ఎందుకు పంపిస్తా? మాల్ ఉంది, ఓకే, ఆడ మాల్లో ఓపెన్ ఉన్నది, రెస్టారెంట్ ఓపెన్ ఉన్నది, ఎనీ పబ్లిక్ ప్లేస్. ఎందుకంటే 4 వ్యక్తులు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి, అక్కడ ఇష్టం ఉన్నట్టు చేస్తే పోలీసు వాళ్ళని కాల్ చేయొచ్చు కాబట్టి, లేకపోతే 4 వచ్చి తన్నొచ్చు కాబట్టి పబ్లిక్ ప్లేస్లకు పంపిస్తా. ఒకవేళ కలవాలి, ఏదైనా వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే. ప్రైవేట్ రూమ్లకి ఎందుకు పంపిస్తా నేను? అది ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఒంటరిగా. అందుకే అంటున్నా, మనకు తెలియనప్పుడు రెండు పక్షాల వాదనలు వినకుండా కోర్టులు, జడ్జిలు, ఆ యొక్క న్యాయవాదులు, ఆ యొక్క ఛార్జ్ షీట్లు ఇవన్నీ లేకుండా మనమే మీడియాలో వచ్చేసి ఒక సైడ్ తీసుకొని ఒకంది తప్పు ఒకంది రైట్ అని చెప్పే హక్కు మనకి ఎవడిచ్చిండు? నీకు రాకేష్ జర్నలిస్ట్ ఓడికి ఇచ్చిండు, ఎవడిచ్చిండు? విప్లవశ్రీకి ఓడిచ్చిండు, అరుణా గోగుల మందకి ఓడిచ్చిండు, ఇంకో కోమలి అంబేద్కర్కి ఓడిచ్చిండు, లేకపోతే ఆ యొక్క బీజేపీ లంబడి కొడుకు లుచనా కొడుకులకు ఓడిచ్చిండు. మీరెవడరా మీడియాలో యొక్క శూలశోధన చేయడానికి? యూ టు లిసన్ టు బోత్. ఇప్పుడు మీకు కూడా ట్రయల్ చేయాలంటే, మీకు కూడా విచారణ అట్లా చేయాలంటే పుట్ బోత్ సైడ్స్ వర్షన్స్. ఒక సైడ్ వర్షన్ చెప్పకండి, అమ్మాయి వర్షన్ చెప్పకండి. కాంప్లే బ్రదర్ ఏం మాట్లాడండి అది కూడా పెట్టండి పబ్లిక్ లో, ఆయన కూడా ఇంటర్వ్యూలు చేయండి. అప్పుడు ఏమైనా మేక్ సెన్స్. బోత్ వర్షన్స్ విన్నాక అప్పుడు ఓకే, నీ ఇష్టం ఉంది, అప్పుడు నువ్వు చెప్పుకో. ఒక సైడ్ వర్షన్ నేను ఎట్లా చెప్తారా? అమ్మాయి కాబట్టి వన్ సైడ్ తీసుకుంటే ఎట్లా కలుస్తుందిరా? అమ్మాయిలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అబ్బాయిలు కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వీ కెన్ నాట్ జనరలైజ్ కదా. ఎస్, ఆయనని టార్గెట్ చేస్తుండొచ్చు పాపం లంజ కొడుకులు. వీ డోంట్ నో. నన్నే చేయగలిగినప్పుడు ఎవరినైనా చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమందికి అది గమనించకపోవచ్చు. నేను పసిగట్టిన కాబట్టి లుచ్చనా కొడుకులు ఉన్నారని తెలిసినగా. నేను 7 సంవత్సరాలు అవుతుంటే ఉన్న నల్లోని పంపించిన చంపడానికి ట్రై చేసినాడు. ఇక వాడు ఎంతకైనా దిగజారుతాడని తెలుస్తలేదా? మన చుట్టూన్న రాష్ట్రాలు, ఈడ కర్ణాటక, ఈ మహబూబ్నగర్ దాటితే అటు ఆదిలాబాదు, అటు నిజామాబాద్ దాటితే మహారాష్ట్ర, ఈ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ సంఖ నాకుతున్నారు బీజేపీకి. పొద్దుగాలేస్తే ఆ మనువాళ్ళు దోపిడీదారులు అందరూ బీజేపీ సంఖ నాకుతున్నారు. ఈటీవీ లంజ కొడుకు ఏది వాడేదో షోలు చేసుకుంటుండు, వాడేదో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఇంకేదో పండుగలకి ఈవెంట్లు ఏదో చేసుకుంటుండు. ఆ లాస్ట్కి ఏం పెడతాడు? కథం అని ఏదో రాహుల్ గాంధీ ఏదో మాట్లాడింది కథం అని అంటే రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ మీద చెడ్డ పేరు రావు. నేనేమన్నాడు రా లంచ కొడుక? నిన్నేమన్నాడు ఈటీ కూడా? నువ్వేదో ప్రోగ్రామ్ చేసుకుంటే చేసుకో, నీకెందుకు రాజకీయాలతో నీకేం పని? సింపుల్ కదా. అంటే ప్రజల లోపల ఒక నెగిటివిటీ, మోడీని పైకి లేపేది చూపెడతారు. నిన్న ఏదో బతుకమ్మది పూల పండుగ అని ఏదో ఈవెంట్ వచ్చింది ఈటీవీలో.
ఆ యొక్క ఏది బీఆర్ఎస్ చెందినటువంటి ఆమె పేరేంది సాయి చంద్ వాళ్ళ భార్య రజనీని ఆ శివజ్యోతిని ఆ బిత్తిరి సత్తి గారిని వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ బీజేపీ దోసుకునే బాడుకోలు, మీరు దోసుకోవడానికి సహకరిస్తే ఈ దోసుకునే బాడుకోలు వాళ్ళ పాట పాడతారా? ప్రజల యొక్క మనసులో విషయం చేస్తా అంటే చూస్తే కూర్చుంటారా? మీరు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండండి. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవడేం చేస్తుండు, కాంగ్రెస్ వాడేం చేస్తుండు, బీజేపీ వాడేం చేస్తుండు, బీఆర్ఎస్ ఏం చేస్తుండు, వాళ్ళ యొక్క బతుకులు ఎట్లా మారుస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళకి తెలియలేదా? రైతుకు తెలియదా? ఆయనకు రుణమాఫీ ఎవడు చేసిండు, ఆయనకు కావాల్సినటువంటి రైతు భరోసా ఎవడిచ్చిండు, ఇంకోటి ఎవడిచ్చిండు, వాళ్ళకి తెలియదా? గతంలో రుణమాఫీ ఎన్ని రోజులు పట్టింది, ఇప్పుడు ఎన్ని పడుతుంది, వాళ్ళకి డే టు డే గమనిస్తారు. వాళ్ళ డే టు డే కష్టాలు ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు ఆ పిల్లలకు తెలియదా? గ్రూప్ 1 గ్రూప్ 2 రాష్ట్ర పిల్లలకి. సో వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. వాళ్ళు ట్యాక్సీలు కట్టే తెలివి ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి ఓటేయాలో వాళ్ళు నిర్ణయించుకోరా? మీరు ఓటర్ చెప్పడానికి దొంగ మొండా కొడుకులు తయారయ్యారు. ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇది వాళ్ళు రాకేష్ మాట్లాడింది, లేకపోతే విప్లవశ్రీ మాట్లాడింది, అరుణ గోగుల మంద మాట్లాడింది, లేకపోతే ఆ యొక్క కోమలి మాట్లాడింది నేను చదువా. ఎందుకంటే వాళ్ళు ఒక మెచ్యూర్డ్గా 2 sides వర్షన్ మాట్లాడితే నేను చదివేవాడిని. కానీ ఈ దిగంబర్ కాంబ్లే ఎందుకంటే ఈమె అయితే కొంచెం చూద్దాము, విప్లవశ్రీ కూడా చూద్దాము. అంటే ఈమె అయితే విప్లవశ్రీ అయితే N9 మీడియాలో పనిచేస్తుంది. తను ఎవరైతే ఓనర్ ఉన్నాడో అలా పనిచేస్తుంది ఈమె. ఈమె ఎట్లా చెప్తావు జర్నలిస్ట్ విప్లవశ్రీ? ఎట్లా చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు చెప్పిండా మీ బాసు? నీకు ఎట్లా తెలుసు ఏం తప్పు? రాకేష్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నా వినలేదు కానీ సో ఏమో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు రాకేష్ జర్నలిస్టు? మీ ప్రశ్నలన్నిటికీ ఇదే సమాధానం, నేను ఎప్పుడు బాధితుల పక్షాన్ని లేనివాడు, నేను జర్నలిస్ట్గా ఉన్నాను. కరెక్టే, కానీ హౌ డు యూ నో ఆమె రియల్గా బాధితురాలా కాదా? మనకి ఎట్లా తెలుసు? ఆమె కావాలని ఆమె ద్వారా ట్రాప్ చేసి బీజేపీలు చేపిస్తురేమో మనకేం తెలుసు? ఆ బీజేపీ మీడియా ఛానల్నే వాళ్ళ నాయనది ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అదొక కుట్రే కావచ్చు కదా, మనకు తెలియదు కదా. మరి మనము ఈ యొక్క కాంబ్లే బ్రదర్ యొక్క సైడ్ వర్షన్ వినలేదు కదా. హౌ కెన్ యూ సే? నిందితుడు అనడం కరెక్ట్, బాధితురాలు అనకూడదు. మనకు తెలియదు కాబట్టి ఆయనే బాధితుడు కావచ్చు. ఈమె ఫాల్స్ అక్యూజేషన్ చేయడం వల్ల, ఆయనకు డిఫేమ్ చేయడం వల్ల, ఆయనకు మానసికంగా డిప్రెషన్ ఇబ్బంది పెట్టడం వల్ల బాధితుడు ఈయనే కావచ్చు కదా. ఈమె తప్పు కేసు పెడితే బాధితుడు ఎవడవుతాడు? కాంబ్లే బ్రదర్ అవుతాడు. సో కాబట్టి వీ డోంట్ నో. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నిందితుడు అని కరెక్ట్ వర్డ్, బాధితులు కాదు. ఇక్కడ ఎవరు బాధితులు అనేది మనకు తెలియదు. అన్లెస్ ఇట్ ఈస్ యొక్క కోర్టులలో తీర్పులు అట్లా వచ్చేదాకా. ఓకే, కాబట్టి మనకు బాధితులు ఎవరు అనేది అమ్మాయా లేకపోతే కాంబ్లే బ్రదరా మనకు తెలియదు. ఓకే, కాబట్టి వీ డోంట్ టేక్ సైడ్స్, ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ ద కరెక్టివ్ టర్మినాలజీస్. అక్యూజ్డ్ అంటే నిందితుడు, నేరారోపణ చేయబడిన వాడు, లేదంటే నిందితుడు, అంతవరకే మాట్లాడాలి. కానీ బాధితులు ఎవరు అనేది మనకు తెలియదు. ఓకే, సో ప్లీజ్ కరెక్ట్ యువర్ టర్మినాలజీ రాకేష్ బ్రదర్. ఇక విప్లవశ్రీ ఏం పెట్టింది? విప్లవశ్రీ పోస్టు 13 గంటల ముందు పెట్టింది విప్లవశ్రీ. ఓకే, ఏం పెట్టింది విప్లవశ్రీ? ప్రస్తుతం దిగంబర్ కాంబ్లే మీద నడుస్తున్న చర్చలో పాల్గొనే ఆసక్తి నాకు అసలు లేదు, అతన్ని చట్టం ద్వారా శిక్షిస్తే బాగుండు. హౌ డు యూ సే మై డియర్ సిస్టర్? హౌ డు యూ సే దట్ ఆయన శిక్షిస్తే బాగుండు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అంటే యూ మేడ్ అప్ యువర్ మైండ్ దట్ హీ డిడ్ దట్ అని నువ్వే కంక్లూజన్కి వచ్చేసినావు. ఎట్లా వాళ్ళిద్దరు చేసేది నీ దగ్గర ఏమైనా ఉందా? హౌ డు యూ సే? వీ డోంట్ నో. వెన్ యూ డోంట్ నో, బీ లైక్ యూ డోంట్ నో. నీకు తెలియనప్పుడు తెలియని ఆమె లెక్కనే ఉండు. డోంట్ టేక్ సైడ్స్ విప్లవశ్రీ. బీ మెచ్యూర్డ్ ప్లీజ్. ఓకే, నీకు ఇదే ఎప్పుడైనా నేను విప్లవశ్రీకి గతంలో కూడా ఆ డ్రెస్సులో అప్పుడు ఏదో విషయంలో రాకేష్ ఏదో అన్నాడు, ఆ యొక్క ఇట్లా డ్రెస్ ఇట్లా వేసుకోకు, సంఖలు కనిపిస్తున్నాయి అంటే నా సంఖ గురించి నీకెందుకు ఇది అదని మళ్ళీ వచ్చి మీడియాలో పెట్టింది. అప్పుడు నేను మళ్ళీ లైవ్ పెట్టి చెప్పిన, ఆమెతో డైరెక్ట్ చెప్తామంటే ఫోన్ చేస్తే ఎత్తది, అర్థమైందా? కాల్ చేయమంటే చేస్తా అన్న అంటది, మళ్ళీ చేయదు. నేనేం చేస్తా దానికి? సో కరెక్ట్ కాదు కదా. అక్కడ నేను ఆ డ్రెస్ విషయంలో కూడా చెప్పిన, నీ సంఖ్య చూస్తే ఎవరికి ఏ ఫీలింగ్ వస్తలేదు, మొత్తం ఇప్పుకొని వచ్చిన నీవు కాదు, నీ విషయంలో అంటలేదు, ఈ సమాజంలో ఈ మోడర్న్ అమ్మాయిల విషయంలో చెప్తున్నా. కానీ అక్కడ అటెన్షన్ డిస్ట్రాక్ట్ అవుతుంది, వర్క్ అంబియన్స్ పోతుంది, మన ఫోకస్ వర్క్ మీద ఉండాలి. కాబట్టి ఆ వర్క్ని డిస్ట్రాక్ట్ చేయొద్దని చెప్పడం తప్ప నువ్వు రోడ్డు మీద కానీ మీ ఇంట్లో కానీ ఇంకెక్కడన్నా కానీ బట్టలు ఇప్పుకొని ఎవరు తిరిగినా మాకు అబ్జెక్షన్ లేదు, చూసి ఎంజాయ్ చేస్తాం కానీ మేమేమనం. ఓకే, సింపుల్.
ప్రకృతిని చూస్తే ఆహ్లాదం అవుతుంది. మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మేము ఎంజాయ్ చేస్తాం, అట్లీస్ట్ మానసికంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, సింపుల్. సో చర్చలో పాల్గొనే ఆసక్తి నాకు అసలు లేదు. అతన్ని చట్టం ద్వారా శిక్షిస్తే బాగుండు. బాధితుల పక్షానే నేను ఉంటాను. ఇది వాళ్ళకు కూడా చెప్పిన మాటే, కానీ విక్టిమ్ బ్లేమింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. మీకు ఏమైనా అజీర్తి ఉంటే దిగంబర్ కాంబ్లే మీద వెళ్ళగక్కండి. త్వరగా కేసును ముందుకు తీసుకెళ్లమని పోలీసుల మీద ఒత్తిడి తెండి. అంతే తప్ప మీకు అతని మీద ఉన్న వ్యక్తి పూజ వల్ల, నా కులపు వ్యక్తి అనే మమకారం వల్ల అవతల ఉన్న బాధితురాలిపై బురద చల్లే ప్రయత్నం అస్సలు అదే బ్రదర్, దయచేసి అదే సిస్టర్, దయచేసి విప్లవశ్రీ, ఓకే, ఐ రెస్ట్. నీ మీద నాకు ఎంతో కొంత ఒక 1% అన్న యొక్క సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నీకు యొక్క ఏమంటారు ఇంకా ఆ మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ యొక్క ఇంకా ఇంకా ఎదగాలి. నువ్వు యూ హ్యావ్ టు గ్రో. నువ్వు చదువుకున్నావు కావచ్చు, జర్నలిజం చదివినావు కావచ్చు, కవితలు రాస్తావు కావచ్చు, ఎంతో కొంత కష్టాలు అనుభవించిన జీవితాన్ని చూసినావు కానీ ఇంకా బిగ్గర్ పిక్చర్ ఆలోచించాలి. ఓకే, కాబట్టి ఇంకా నీ మాటలలో, ఆలోచన విధానంలో ఇంకా కొంచెం పరిపక్వత రావాలి. ఓకే, కాబట్టి యూజ్ యువర్ ఏమంటారు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్షన్ చేసే స్థానంలో ఉన్నావు కాబట్టి నీ మాటకి ఒక ఏమంటారు నలుగురికి ఇంపాక్ట్, నలుగురు నీ మాటను నలుగురు దగ్గర తీసుకుపోయే శక్తిని నీకు ఎన్ఐఎన్ మీడియా కానీ, నీ సొంతం కానీ, టాలెంట్ కానీ, లేకపోతే నీ తల్లిదండ్రుల నుంచి కానీ ఉంది కాబట్టి నువ్వు నలుగురు లోపల ఉన్నప్పుడు మనము మాట్లాడేది 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. నేను నీకే చెప్పలేదు, తులసి చంద్కి కూడా చెప్పిన గతంలో. ఓకే, తులసి చంద్ కూడా ఆమె కూడా వీళ్ళకి ఏమవుతుంది అంటే కొంచెం పబ్లిక్లకు రాగానే సర్కాయిస్తుపోతుంది. నా అంతటి గొప్పలు లేరు, నాకు అన్ని తెలుసు అన్న భావనకు వచ్చేస్తారు. నో, ఈ తులసి చంద్ కూడా చాలా విషయాల్లో బీజేపీ తప్పులు డేటాతో ఎక్స్పోజ్ చేసే విషయంలో నాకు నచ్చుతుంది ఆమె. మిగతా చాలా విషయాల్లో ఆమె ఇంకా రీసెర్చ్ చేసి, లేకపోతే ఇంకా ఇండిపెండెంట్గా అనాలిసిస్ చేసి, సొంతంగా విశ్లేషించి ఒక ఇంకా మెచ్యూర్ లెవెల్లో చెప్పడంలో ఆమెకు వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువ వస్తున్నాయి. బట్ దట్ డస్ నాట్ మీన్ ఆమె చెప్తున్నాయని కరెక్ట్ అని కాదు. ఓకే, షీ హాస్ టు ఈవెన్ ఆమె వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎదగాలి. ఓకే, అర్థమైందా? ఇంకా కొంతవరకు ఆమె మహువా మీడియా వనజ గారు కొంచెం సీనియర్ జర్నలిస్టు. ఆమె చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో ఆమె యొక్క ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలం వల్ల కొంత ఉండొచ్చు, కానీ 90% అయితే ఆమె కొంచెం మంచిగానే, అంటే రియాలిటీ దగ్గరికి చెప్పినట్టు అనిపిస్తుంది. ఎవరు మన యొక్క ఈమె పేరు వనజ గారు. ఓకే, మహువా మీడియా. ఇక ఆంధ్ర ఛానల్ అయితే దొంగ ఛానల్ అన్ని పైసలకే. ఇంకో ఈయనది కూడా చూసిన, ఈయనది కూడా మంచిగా అనిపించింది. కేవీఆర్ అని పెట్టుకున్నాడు ఆయన, జర్నలిస్ట్ అంట, యూట్యూబ్ ఛానల్ ఉంది. నిన్న మొన్న చూసిన, కానీ చాలా అంటే 100% నేను యాక్సెప్ట్ చేయకుండా చాలా విషయాల్లో మంచిగా చెప్తున్నాడు ఆయన కేవీఆర్. కే వెంకటరామరెడ్డి ఏదో కేవీఆర్ అని పెట్టుకున్నాడు ఆయన, జర్నలిస్ట్ అంట. కొంచెం మంచిగా అనిపించింది ఆయనది కూడా. అంతే తప్ప మీకు అతను ఓకే మొదటి రోజు నుంచి చూస్తున్న అక్యూజ్డ్ దిగంబర్ టచ్లోకి రావడం లేదు, అతని వర్షన్ చెప్పడం లేదు. సరే, అది అతని విఘ్నతకి వదిలేస్తున్నా, ఎంతైనా మేధావి కదా. ఆయన ఏదో మెసేజ్ పెట్టిండు, ఆయన నెక్స్ట్ ఇది అయినాక ఈమె చదివినాక చదువుతా. ఓకే, ఆయన ఏదో మెసేజ్ పెట్టిండు, కాకపోతే ఆయన ఫ్రెండ్స్కి మాత్రమే ఉంది, మొత్తం లేదు. సో అది ఏం రాసిండో తర్వాత చదువుతా. సో కాకపోతే ఆ బ్రదర్కి నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, అట్లనే బ్రదర్ కూడా డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒకవేళ మీరు ఏదైతే అది తప్పా రైటా అనేది మీ వర్షన్ మీరు చెప్పండి. లేకపోతే ప్రజలు ఆ ఎదుటి వాళ్ళు చెప్పిందే నిజం అనుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దిగంబర్ కాంబ్లే బ్రదర్, మీ వర్షన్ మీరు కానీ, మీ తరఫున న్యాయవాది కానీ ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వండి. సింపుల్. ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్స్. నాకు తెలియదు, కోర్టులు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయని అని చెప్తున్నా. మనకు తెలియనప్పుడు మనం తెలియని వాళ్ళు లెక్కుందాం, మనం ఒక సైడ్ తీసుకోవద్దని చెప్తున్నా అంతే. అన్లెస్ యూ హ్యావ్ సాలిడ్ ప్రూఫ్, వాళ్ళిద్దరు చేసుకోగా వీడియోతో సహా ఉంటే తప్ప. ఓకే, లేనప్పుడు మనకు తెలియదు కాబట్టి నేను దిగంబర్ కాంబ్లే రైట్ అంటలేను, ఆ అమ్మాయి రైట్ అంటలేను, నాకు తెలియదు. నాకు తెలియనప్పుడు నేను మీడియాలో వచ్చేసి నేను విచారణ చేయను, శీల శోధన చేయను. ఓకే, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు మనకు జీతం ఇచ్చి వాళ్ళని ఒక పదవిలో కూర్చుండే పెట్టినప్పుడు పోలీసులు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ యొక్క దిగంబర్ కాంబ్లే కానీ, వాళ్ళ తరఫు న్యాయవాది కానీ, ఆ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ, అమ్మాయి తరఫు న్యాయవాది కానీ, పోలీసులు కానీ వాళ్ళందరూ ప్రాసిక్యూట్ చేస్తారు. అది యొక్క కోర్టులు, జడ్జిమెంట్లు, అవన్నీ అప్పీళ్ళు గిప్పీళ్ళు అదంతా ఉంటుంది. లెట్ దెమ్ డు దేర్ ప్రాసెస్. లీగల్ గా ఏమేం చేయాలో, ఎట్లా చేయాలో, క్రిమినల్ ప్రొసీజర్, లెట్ దెమ్ డు దేర్ జాబ్. నాకు తెలియనప్పుడు నేను ఇన్వాల్వ్ కాను. అన్లెస్ నా దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇతను ఆ అమ్మాయితో చేసింది నా దగ్గర వీడియోతో సహా ఉంది అంటే ఎస్, దెన్ ఐ హ్యావ్ ప్రూఫ్,
then I can present this proof in the court. I can show in the media. I can prove that ఎందుకంటే I have proof. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి, నా దగ్గర ఆధారం ఉంది కాబట్టి, సాలిడ్ ఆగే దాని నుంచి ఆయన తప్పుకోలేడు, ఆయన అబద్ధాలు చెప్పలేడు కాబట్టి దెన్ నేను మీడియాలో వచ్చేసి ఎక్స్పోజ్ చేస్తా. అరే మూర్ఖుట్రా, 17 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు ఎందుకు అయినారా, బయట అమ్ముకునేటోళ్ళు మస్తు మంది ఒళ్ళు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు కదా, 4 పైసలు వారేస్తే హీరోయిన్తో సహా వస్తుంది. నెల ఒక గంటకి గంటకి 10,000 5,000 ఇస్తే వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ₹1,00,000 ఇస్తా అంటే హీరోయిన్ వచ్చేది ఉన్నది. సో గీ పోరిద్దరు ఎందుకు అయినారా అని నేనే తిడతా. వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, వెన్ ఐ డిడ్ నాట్ హియర్ ఎనీ కైండ్ ఆఫ్ హిజ్ వర్షన్, హౌ కెన్ ఐ టేక్ సైడ్స్? నేను ఎట్లా తీసుకుంటా ఒక సైడ్? ఎఫ్ఐఆర్ అంటే నేరం కాదు. నువ్వు కూడా ఈ దిగంబర్ కాంబ్లే కూడా ఆమె కావాలని నాటిని డిఫేమ్ చేస్తున్నారు. మీ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు దిగంబర్ కాంబ్లే నియర్ బై పోలీస్ స్టేషన్ పోయి ఇగో సోషల్ మీడియాలో నన్ను డిఫేమ్ చేస్తున్నారు, నా వ్యక్తిగతంగా ఏది ఎలాంటి ఆధారం లేకుండా నేను ఎలాంటి చేయకుండా నా మీద డిఫమేషన్ మీద మీ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. దిగంబర్ కాంబ్లే ఆ అమ్మాయి మీద కూడా చేయొచ్చు. అంత మాత్రాన్ని మీరు నేరం చేసినట్టు కాదు కదా. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ కోర్టులు, మళ్ళీ పోలీసు, మళ్ళీ న్యాయవాది, సేమ్ ప్రొసీజర్. కాబట్టి ఎస్పెషల్లీ క్రిమినల్ కేసులలో మీరు దయచేసి మీడియా సంయమనం పాటించండి. డోంట్ టేక్ సైడ్స్. సింపుల్. సో మొదటి రోజు నుంచి చూస్తున్న అక్యూజ్డ్ దిగంబర్ చెప్పిన నువ్వు అతని వర్షన్ వినకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి ఈ పోస్ట్ డిలీట్ చేయమని నా మీద ఎవరైనా ఒత్తిడి తెస్తే అస్సలు బాగుండదు. ఎందుకంటే అతన్ని బయటకు వచ్చి మాట్లాడకుండా ఎవరు ఆపలేదు. అతని గేమ్స్ కి అమాయకురాలు బలి అవ్వడం సమంజసం కాదు. ఇక్కడ ఆమె N9 మీడియాలో పనిచేస్తుంది. ఎవరు? జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఓకే, అర్థమైందా? ఈ N9 మీడియాకి రాకేష్ జర్నలిస్ట్ సీఈఓగా చేసిండు దిగంబర్ కాంబ్లే. ఓనర్ దిగంబర్ కాంబ్లే. నీ ఓనర్ మీద నువ్వు ఇలాంటి పోస్టు, ఆయన నేరం చేసిండని పోస్టు పెడితే ఎంతవరకు నీకు జీతం ఇచ్చి నీకు తిండి పెడుతున్న ఆ యొక్క సంస్థ అధినేత మీద ఇట్లా సోషల్ మీడియాలో ఒక ఫాల్స్ నువ్వు కూడా ఒక ఫాల్స్ అక్యూజేషన్ సైడ్ తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్? నా సోదరి విప్లవశ్రీ, ప్లీజ్ 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 గ్రో అప్. Unless you or Rakesh have other vested interest. దిగంబర్ కాంబ్లేని పక్కకు తొలగించి మీరే ఆ సంస్థని మీ చేతులకే మొత్తాన్ని తీసుకుందామని మీరు కూడా కుట్రలో భాగమైతే నేను ఏం చేయలేను. ఆ పైవాడే ఆ ప్రకృతి మాతనే చూసుకుంటుంది. అది కరెక్ట్ కాదు విప్లవశ్రీ. ఓకే, నాకు తెలియదు. సారు ఆయన వర్షన్ ఆయన చెప్తాడు, లేకపోతే కోర్టులు చెప్తాయి. సో అంతవరకు దాకా వేచి చూద్దామని ఒక మెసేజ్ పెట్టి ఉంటే ఐ వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ యూ విప్లవశ్రీ. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. ఐ డోంట్ నో వై యు ఆర్ టేకింగ్ వన్ సైడ్. జరిగిన అంశం గురించి నాకు బాధితుల నుంచి మాత్రమే తెలిసింది. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అది మాత్రమే తెలుసు. అవి మీ దాకా వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రస్తావించక్కర్లేదు అనుకుంటున్నా. when you are able to, when you have time, when you are putting efforts to listen to the other side version, why don't you put any effort to listen other side version also? ఒక సైడ్ వాదనని నువ్వు అంత సహృదయంతో నీ సంస్థ యజమాని మీద వచ్చినప్పుడు నువ్వు అంత విశాల హృదయంతో వినగడానికి నీకు మనసొప్పినప్పుడు నీ అధినేత సైడ్ కూడా వినాల్సిన అవసరం నీకు లేదా? అధినేతతో మాట్లాడాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానా? లేకపోతే కొంచెం వేచి చూడాల్సిన అవసరం లేకుండానా? కదా విప్లవశ్రీ, థింక్ ఇండిపెండెంట్. అన్లెస్ యూ హ్యావ్ సమ్ అదర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, అప్పుడు నీది నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావు. అంటే నీకు సంబంధం లేని దానిలో నువ్వు ఏమంటారు అయితే, లేదంటే నీకు కూడా సంబంధం ఉన్నట్టు. వస్తాయి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఏంది అన్ని కొంచెం కాలంతో పాటు అన్ని బయటకు వస్తాయి. ఓకే, వెయిట్ అండ్ సీ. యాజ్ యూ ఆల్ నో ఘటన నిర్మల్లో నిందితుడి ఇంట్లోనే జరిగింది. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో జరగలేదు. ఎక్కడ జరిగింది? ఆ బ్రదర్ ఆదిలాబాద్, నిర్మల్. సో నిర్మల్లో నిందితుడి ఇంట్లోనే జరిగింది అని తెలుస్తుంది. మరి ఇంట్లో జరుగుతుంటే వాళ్ళ పిల్లలు ఏం చేశారు? భార్య అడిగి పోయింది. ఆ పిల్ల ఒక్కతే ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, సో కేసు కూడా అక్కడి పోలీస్ స్టేషన్కి చేరినట్టు సమాచారం. చూద్దాం, న్యాయం జరిగితే బాగుంటుంది. చట్టం మీద నమ్మకంతో ఉన్నా ఆ కేసు సెన్సిటివ్ కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇప్పుడు నిందితుడి పక్షాన్ని నిలబడాలి అనుకుంటే కామెంట్ చేయకపోవడం ఉత్తమం. ఎందుకు చేయదు? నువ్వు ఒక సైడ్ తీసుకొని మాట్లాడితే మేమే సైడ్ తీసుకుంటలేము. మాకు తెలియదు అంటున్నాం. అతని మీద అట్లా ఇష్టమైనట్టు మాట్లాడొద్దు అంటున్నాం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్తున్నాం. కోర్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటున్నాం. మేమేం సైడ్ తీసుకుంటలేం.
అతన్ని నేరం చేసినట్టు అతని మీద కావాలని ఒక ఏమంటారు ఫాల్స్ ప్రాపగండ చేయొద్దని మాత్రమే కోరుకుంటున్నాం. వాస్తవాలు బయటకు రాని ఓపిక పడదామంటున్నాం. అంతేగాని అతన్ని ఇంకా ఒక చెడు పోర్ట్రే చేయకమని చెప్తున్నాం. అంతే, మేము సైడ్ తీసుకుంటలేం. నిజంగా అతను తప్పు చేస్తే శిక్షించని, మేము వద్దంటే అడుగు. వీ డోంట్ నో, నాకు తెలియని దాని గురించి నేను ఎట్లా చెప్తా? విప్లవశ్రీ సిస్టర్, మీ దగ్గర అతను వాళ్ళిద్దరు చేసుకోవాలి ఏదైనా వీడియో ఉంటే పబ్లిక్లో పెట్టకున్నా సరే, ఓకే, చెప్పు. నాకు నువ్వు వ్యక్తి ఇక్కడ కామెంట్ పెట్టినా సరే, నాకు వీడియో పంపించకున్నా సరే, నీ దగ్గర ఆధారం ఉంది అని చెప్తే సార్. ఒకవేళ నాకు సంబంధించిన వ్యక్తులు కానీ నా తరపు న్యాయవాది కానీ వచ్చి నీతో మాట్లాడి నీ దగ్గర ఏం ఆధారం ఉందో అది ఆయనకు చూపెట్టు. నీకు ఒరిజినల్ కాపీ ఇయ్యకు, నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ నీ దగ్గర ఆ వీడియో ఏమన్నా వాళ్ళు ఇద్దరు చేసుకున్నది ఉంటే అప్పుడు నీ వర్షన్కి నేను 100% మద్దతు ఇస్తాను. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్, ఏదో ఆరోపణ చేసుకుంటే ఎఫ్ఐఆర్ రాస్తే అదే నిజమని నమ్ముకొని నీ ఇష్టమైనట్టు కామెంట్ పెడతా అంటే నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావు. ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, లెట్ ద పబ్లిక్ నో, ఆర్ లెట్ మీ నో, లెట్ ఎనీ వన్ నో, లెట్ సమ న్యాయవాది నో, అటార్నీ నో. N9 మీడియాకి వచ్చిన నెలకు కానీ తెలియలేదు ఈ ఛానల్కి అప్పుడు అతనే ఓనర్ అని. ఈ విషయం తెలిసాక కూడా నేను అతని గురించి పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు అవసరం రాలేదు. ఎందుకంటే అతను వచ్చేది తక్కువ. వచ్చినప్పుడు మాత్రం అతను కలవడానికి వచ్చే వాళ్ళను అదే ఆఫీస్లో తన గదిలో కలిసేవాడు. తప్పేముంది అందులో? ఇప్పుడు ఆయన ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చినప్పుడు కానీ ఎవరిని కలిసినప్పుడు కానీ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఆయన ఏం తప్పు చేసిండు? తన ఆఫీస్లలో డోర్లు పెట్టుకొని మాట్లాడుకోరా? ఇక ఈ తలకాయ నొప్పులు ఎందుకని అమెరికాలో అయితే ఆఫీస్లకు కూడా గ్లాస్ డోర్లు పెడతారు, అల్ల లోపల ఏమవుతుందని తెలియాలి. అదే ఆఫీస్లో తన గదిలో కలిసేవాడు. మా వర్క్ స్టేషన్, మేము వర్క్ చేసే ప్లేస్ ఆ ఫ్లాట్లో హాల్లో ఉండేది కాబట్టి అతని రూమ్కి వెళ్లాల్సిన అవసరం మాకు వచ్చేది కాదు. చాలా మంది కలవడానికి వచ్చేవారు అతన్ని. వాళ్ళందరినీ ఆరా తీసేంత తీరిక అజమాయిషి మాకు ఉండేది కాదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆయన ఓనర్గా ఆయనకు తన వర్క్ రిలేటెడ్ ఎవరినైనా కలిసే హక్కు తన ఆఫీస్లో ఉన్నది. అక్కడ ఇక్కడ ఆ బ్రదర్ తప్పు చేయట్లేదు, సింపుల్. అలా 1-2 సార్లు ఈ పాప తన నాన్నతో రావడం వాస్తవం. ఓకే, ఎందుకు వచ్చింది ఈ పాప? 17 ఏళ్ల పాపకి ఆ యొక్క మైనర్ బాలికకి అక్కడికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. N9లోనే అంటే ఈమెకి ఏమన్నా వర్క్ కావాలని అడిగిండేమో, ఈయన అన్నాడేమో, అది పగబెట్టుకున్నారేమో, మనకు తెలియదు. వీ డోంట్ నో. ఓకే, 17 ఏళ్ల పాపకి ఏమవసరం రా? 18 ఏళ్ళు రాంది, నీకు ఏమవసరం? నీవేదో ఇంకా చిన్నపిల్లవు కాబట్టి ఆడుకో పాడుకో ఏమైనా చేసుకో, నీకేమవసరం ఇవన్నీ కదా? N9లోనే ఈ ఘటన జరిగి ఉంటే ఈ పాప నిర్మల్ వెళ్ళేది కాదు. అంటే ఈ పాప క్లారిటీ తనకు ఉంది కాబట్టి వ్యవస్థ ఎలాంటి ప్రభావితానికి గురవకుండా తనకు న్యాయం చేయాలి. ఇలా కాదు, నేను ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఏమంటారు అది జరగకపోయి ఉండొచ్చు, ఇది తప్పు అనడానికి ఫస్ట్ ఇండికేటర్ ఏంటి అంటే ఇన్సిడెంట్ అయినాక వితిన్ 1 వీక్ ఆర్ సేమ్ డే కానీ 1 వీక్ లోపల కానీ వితిన్ 30 డేస్ లోపల కానీ నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయకుండా ఆఫ్టర్ 5 months తర్వాత వచ్చి చేస్తున్నావు అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండికేటర్ దట్ నువ్వు ఏదో విషయంలో నువ్వు ఏదో అడిగినావు, అది ఆయన అంటే నువ్వు పగబెట్టుకొని చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. నిజంగా జరిగి ఉంటే ఇన్స్టెంట్గా కేసు ఫైల్ చేస్తారు ఎవరైనా. ఓకే, ఒకవేళ ఆరోగ్యం బాగలేదు, లేకపోతే ఆ యొక్క ట్రామా నుంచి బయటకు రాలేకపోయినావు, లేకపోతే కొన్ని కారణాల వల్ల రాలేకపోతే మ్యాక్సిమం 30 డేస్ లోపల నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే నీకు ఏదో విషయంలో నువ్వేదో అడిగినావు, అది ఆయన అన్నాడు, అందుకని నువ్వు పగబెట్టుకొని నువ్వు కావాలని ఒక తప్పుడు కేసు వేస్తున్నావు అని అర్థం. ఆఫ్టర్ 5 months తర్వాత వచ్చినావంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఆమె N9 మీడియాలో ఏదో వర్క్ కావాలి, మీడియా ప్రెజెంటర్ ఏదో అడిగినట్టుంది. వాళ్ళ నాన్నతోటి వచ్చింది ఆఫీస్ కంటే. ఈ బ్రదర్ ఆమెకున్న టాలెంట్ చూసి కానీ ఆమెకున్న మెచ్యూరిటీ లెవెల్ చూసి కానీ అవన్నీ ఇంకా తర్వాత చూద్దాంలే ఇప్పుడు వద్దు అన్నట్టు ఉన్నాడు. నాకు ఇయ్యవా అని పగబెట్టుకొని కావాలని తప్పుడు కేసు పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి కూడా సేమ్ మాల కులం అంట, వీళ్ళ కులమే అంట, సేమ్ కాస్ట్ అంట. ఓకే, అది నాకు తెలియదు, ఈమెనే విప్లవశ్రీ రాసిందే చదువుతున్నా. సో ఈ పాప క్లారిటీ తనకు ఉంది కాబట్టి వ్యవస్థ ఎలాంటి చెప్పిన N9 మీడియాకి ఘటనకు సంబంధం లేదు. దిగంబర్ డబ్బు పోసి ఉండవచ్చు, ఆమె భాష కరెక్ట్ లేదు, నీ భాష కరెక్ట్ లేదు విప్లవశ్రీ. ఓకే,
ఆయన ఓనర్ ఉన్నాడు, ఆయన సంస్థ స్థాపించిండు అని అర్థం ఉంది, కానీ ఆ మాట్లాడే పదజాలం కరెక్ట్ లేదు. సో N9 మీడియాకి ఘటనకి సంబంధం లేదు. దిగంబర్ పేరు పెట్టి పిలుస్తావా మీ బాస్ని? నేను ఇన్నిసార్లు మాట్లాడితే నేను బ్రదర్ అని మాట్లాడుతున్నా, నిన్ను సిస్టర్ అని మాట్లాడుతున్నా, నాకంటే చిన్నదానివైనా నీకు దండం పెడుతున్నా. నాకున్న సంస్కారంలో నీకు కంటెంట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. వ్యక్తుల మీద నీకంటే పెద్దవాడిని పట్టుకొని మీ యొక్క నీకు తిండి పెడుతున్న ఓనర్ యొక్క అధినేత మీద దిగంబర్ అని పేరు పెట్టి ఏకవచనం మాట్లాడొచ్చా? ఇదా జెన్జీలు గిన్జీలు అంటే గివా? ఆలోచించి సిస్టర్ ప్లీజ్. ఓకే, సో దిగంబర్ డబ్బు పోసి నేను చెప్తాను చదువుతున్నా. దిగంబర్ డబ్బు పోసి ఉండవచ్చు, కానీ 4 నెలలుగా సంస్థను రాకేష్ టేకప్ చేసుకున్నాడు. ఈ సంస్థ నిర్మాణంలో ఉద్యోగుల రక్తం ఉంది. మేము ఇది నిర్మించిన నేపథ్యం వేరు, మా లక్ష్యం వేరు. మరి దిగంబర్ కాంప్లెక్స్ ఏం లక్ష్యం ఉంది? ఆయన లక్ష్యంకి భిన్నంగా మీరు పనిచేస్తే మిమ్మల్ని తీసేరాదా? రాకేష్ని తీసేరాదా? నిన్ను తీసేరాదా? విప్లవశ్రీ, నీకు హెడ్కి ఎక్కింది, సర్కాయించింది. నీకు నాలుగు వ్యూస్ వస్తున్నాయి, 4 సోషల్ మీడియాలో చూస్తున్నారని దిమాగ్ సర్కాయించింది. నీకు కళ్ళు నెత్తికెక్కినాయి. చివరగా నేను N9 మీడియాలో జాయిన్ అయ్యింది బాధితుల పక్షాన ఉండడానికే. అలా లేని పక్షంలో నేను N9 మీడియాకు రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. మేమందరం కూడా బాధితుల పక్షానే ఉన్నాం. నెత్తి నోరు కొట్టుకొని పొద్దుగా లేస్తే ప్రతి ప్రజా సమస్య మీద ఓకే స్పందిస్తున్నాం. ఎవరికి న్యాయం, అణగారిన వర్గాలకి, పేద మధ్యతరగతి సామాన్యుల కోసము ఎవరైతే అణిచివేయబడ్డవారో, తరతరాలుగా అణిచివేయబడుతున్నారో వాళ్ళకి న్యాయం కావాలని పొద్దుగా లేస్తే ప్రభుత్వాలని, అన్ని వ్యవస్థలని కొట్లాడుతున్నాము, వాయిస్ ఇస్తున్నాము, విషయ పరిజ్ఞానం చేస్తున్నాము. అన్ని పొద్దుగా లేస్తే గదే చేస్తున్నాం. మేమేం చేస్తున్నాం? గడ్డి వ్యక్తులేం కదా, రైట్? మేమేమి ఆడోడో దోసుకునేటని దోసుకో అని చెప్తలేం కదా. అలాకెళ్ళి నాకు కొంత వాటా ఇమ్మని అడుగుతలేం కదా దోసుకునేటని. పొద్దుగా లేస్తే వాళ్ళనే కదా తిడుతుంది. చివరగా నేను N9 మీడియాలో జాయిన్ అయింది. ఓకే, సో అలా లేని పక్షంలో నేను N9 మీడియాకి రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. చెయ్యి తల్లి, చెయ్యి. నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు. ఓకే, ఇది ఒక స్క్రిప్ట్ రాసుకొని చదవడానికి అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు వాళ్ళందరూ అదే కదా. ధ్రువరాత ఏం చేస్తాడు? స్క్రిప్ట్ రాసి అవుతాడు. తులసి చంద్ ఏం చేస్తుంది? ఆమె రాసుకుంటుందో లేకపోతే వాళ్ళ ఆయన రాసిస్తాడో. సో ఆమె కూడా అట్లనే చదువుతుంది. అందరు మెజారిటీ అందరు జర్నలిస్టులు వాళ్ళన్న రాసుకుంటారు, వాళ్ళకి రాసిస్తారు స్క్రిప్ట్. సో రాసిస్తే ఆడ ఒకటి స్క్రిప్ట్, ఇది నీకు ఎంత స్పీడ్ కావాలనేది దొరుకుతుంది. ఎంత స్పీడ్లో అది పోవాలనేది ట్రాన్స్క్రైబర్ ఏదో అంటారు. 15,000 ఎడితే వస్తుంది ఇండియాలో. సో అది పెట్టుకుంటే దాంట్లో నువ్వు స్పీడ్ సెట్ చేసుకుంటే నీ రీడింగ్ కేపబిలిటీని బట్టి ఆడ స్క్రిప్ట్ ఏంటంటే ఆ కెమెరాను ఆ స్క్రిప్ట్ సేమ్ దగ్గర ఉంటాయి. ఇట్లా చూస్తే నీకు డైరెక్ట్ మనం చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు నేను కెమెరాను చూస్తున్నా కదా. సో అట్లా ఆడ వస్తుంది, చదువుతారు అన్నట్టు. ఇక స్క్రిప్ట్ వాళ్ళు రాస్తేనేమో వాళ్ళకి కొంత తెలివి ఉన్నట్టు, వాళ్ళు రాయకపోతే వేరే వాళ్ళు రాసిస్తే ఆ తెలివి లేదు, ఓన్లీ చదువుడు తప్ప. ఓకే, మెజారిటీ న్యూస్ ప్రెజెంటర్స్ అందరూ ఈ మీడియా ఛానల్ ఉండేటోళ్ళు, సావిత్రి, భోవిత్రి, యువతతో ఆ ఈటీవీలో ఈ న్యూస్ ఛానల్ ప్రెజెంట్ చదివేటోళ్ళు అందరూ వాళ్ళకి అంత నాలెడ్జ్, ఆ విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు. ఎవడో రాసిచ్చింది చదువుతుండొచ్చు. రాష్ట్రాలు వేరే ఉంటారు, కంటెంట్ రైటర్ వేరే ఉంటారు, ఈ చదివేటోళ్ళు వేరే ఉంటారు. కాబట్టి వానికి అంత నాలెడ్జ్ కూడా లేకపోవచ్చు, వాడు జర్నలిస్ట్ కాకపోవచ్చు చదివేటోళ్ళు. కాబట్టి ఎవరికైతే మంచిగా తెలుగు వచ్చు, మంచిగా స్పష్టంగా పలుకుతారు, వాళ్ళ ముఖం చూడడానికి ఒక ప్రజలకు కనెక్ట్ అవుతుంది, ఎమోషన్స్ బాగా పలుకుతాయి అన్న వాళ్ళకి ఆ యొక్క చదివే అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు చూసుకుంటే చదువుతారు. ఇప్పుడు నేనేమి నాది స్క్రిప్ట్ లేదు కదా, నాకేం స్క్రిప్ట్ లేదు కదా, నేనేమి ఎవడు రాసియలే కదా, నేను నా ఫోన్ పెట్టుకున్నాడా ఎక్కడ నాకు నా మనసులో ఏది కరెక్ట్ అనిపిస్తే నా మనసుకి అది మాట్లాడుతున్నా. వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు నేను 1 గంట 2 గంటలు 3 గంటలు ఈ కంటెంట్ లైవ్ రావాలంటే, 3 గంటల కంటెంట్ రాయాలంటే వాడు ఎన్ని 100,000 పేజీలు రాయాలి కంటెంట్. అర్థమైందా? ఆ కంటెంట్కి కొంచెం అటు ఇటు మాట్లాడలేరు. ప్లస్ ఇట్లా సడన్ గా ఇట్లా కామెంట్లు పెడితే, క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ స్క్రిప్ట్ మాత్రమే చూసుకుంటూ చదువుతారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఎవడో రాసి ఇచ్చిందో ఎవడో షోలో చెప్పింది చెప్తాడు. ఆ యొక్క అంటారు కదా, దాన్ని ఏమంటారు. సో అట్లా కాకుండా ఇంకా ఇండిపెండెంట్ ఏ క్వశ్చన్ అడిగినా మోడీ చెప్పలేడు. అందుకే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, రాహుల్ గాంధీ వస్తాడు. ఎందుకంటే ఆయన విషయ పరిజ్ఞానం లేదు. సో కాబట్టి ఆడోడో రాసి ఇచ్చింది చదువుతాడు. అందుకే మన్ కీ బాత్లకు వస్తాడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే సినిమా యాక్టర్లతో వస్తాడు, ముందే స్క్రిప్ట్ రాసి ఉంటుంది, ఈ క్వశ్చన్ అడగాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా, ఎవ్రీథింగ్ రిటర్న్ ఉంటుంది. అలాగా వాళ్ళు ఉన్నది కాకుండా వేరే క్వశ్చన్ అడిగితే వాడు వెళ్ళిపో అంటాడు ఇక్కడ నుంచి. ఆ ఎడిటింగ్లో కట్ చేస్తారు. ఇది పరిస్థితి. చివరగా నేను N9 మీడియాలో
సో N9 మీడియాలో జాయిన్ అయినావు, సో రాజీనామా చేయొచ్చు, లేకపోతే ఆ దిగంబర్ కాంప్లైని మీకు వెళ్ళిపోమని కూడా చెప్పొచ్చు. ఇట్ కుడ్ బి. నేను బాధితుల పక్షాన్ని అందరం ఉన్నాం. ఓకే, సో అది ఈ బ్రదర్ ఫోటో పెట్టి విప్లవశ్రీ ఇది పెట్టింది. ఓకే, సో మనకు తెలియనప్పుడు తెలియని వాళ్ళు లేకుంటే బుద్ధి. రాకేష్ ఏమన్నా మొత్తం చూడకుండా కొంచెం చూస్తాను, నేను తర్వాత చూస్తా. కానీ మంచిది అని చెప్పేసి చెప్పిన 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తమ్ముడు ఇంతవరకు రాలేదు, అసలు ఆయన ఏమనుకుంటాడు ఏంది అని అంటే నేను చూడలేదు, నేను తర్వాత చూస్తా. ఓకే, మేము ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తాడు. మీ కామెంట్స్ అవుతా. సో అది ఇది ఆయన ఏం పెట్టిండు పోస్ట్, దిగంబర్ కాంబ్లే పోస్ట్ పెట్టిండు. ఎప్పుడు పెట్టిండు చదువుతా. ఇక అరుణ గోగుల మంద, ఆ కోమలి, ఇక వాళ్ళ అవి ఏమంటారు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అన్న వాళ్ళ నోట్లో నోరు పెడితే ఏమంటారు గట్టర్లో పెట్టినట్టే అన్న అని చెప్తున్నారు. ఇక ఏళ్ళు వాటిలు ఇక రకరకాలు చెప్తున్నారు వాళ్ళ గురించి. ఎవరు అరుణ గోగుల మంద అండ్ కోమలి గురించి. సో ఇక వాళ్ళ గురించి నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా అంటే నాది నేను దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక ఆమెకైతే ఎన్నోసార్లు నన్ను డబ్బులు అడిగారు, ఆమె కానీ వాళ్ళ మొగుడు కానీ, ఎవరు కోమలి. సో స్టార్టింగ్లో ఇచ్చినా కానీ వీళ్ళందరూ లంగ కథలు పడుతున్నారని ఏ రోజు అయితే అర్థమైందో ఇక అప్పుడు బంద్ చేసిన. సో దిగంబర్ కాంబ్లే నాగా ఈజ్ ట్రావెలింగ్ టు పాట్నా, ఇండియా ఫ్రమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 26 సెప్టెంబర్ ఎట్ 15:53 నాగ్పూర్. 15:53 12 అంటే 3:53 అరౌండ్ 4 గంటలకి సాయంత్రము దిగంబర్ కాంబ్లే నాగ్పూర్ నుంచి పట్నాకి పోతున్నాడు. ఎవరు? నాగ్పూర్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఓకే, ఏం రాసిండు ఆయన? బద్నామీ ఉస్కీ హోతీ హై జిస్కా నామ్ హోతా హై. అంటే దీని అర్థం ఏంది? బద్నామీ అంటే చెడ్డ పేరు. ఉస్కీ హోతీ హై ఎవరికి అవుతుంది అంటే జిస్కా నామ్ హోతా హై, ఎవరికైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాడికి మాత్రమే చెడ్డ పేరు వస్తుంది. అంటే దాని సింపుల్ అర్థం ఏంటి అంటే సామాన్యుల భాషలో ఎవరికైతే పబ్లిక్ లో ఇంతో అంతో. ఓకే, ఇప్పుడు నేనున్నా, నాకు ప్రజల దగ్గరనో ఒక రకమైన నా మీద ఒక ఇంప్రెషన్, ఒక రకమైన ఏమంటారు క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉన్నది. ఇప్పుడు నన్ను చెడ్డోడని ప్రూవ్ చేస్తే నా మీద ఉన్న విశ్వసనీయత మీద పోయిన రోజు ఇప్పుడు నా మాటకు వాల్యూ ఉండదు సమాజంలో. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, లేకపోతే మహాత్మా గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇంకెవరన్నా కావచ్చు. ఓకే, సో వాళ్ళకి సమాజంలో విగ్రహాలు పెట్టి మొక్కుతున్నాము, లేకపోతే వాళ్ళ బర్త్డేలు, ఇంకో డెత్ డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ ఆస్తులు చూసో వాళ్ళు ఇంకోటి చూసే కాదు కదా. వాళ్ళకున్నది వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళకున్నది పేరు ప్రతిష్టలు. ఇప్పుడు అందుకని వాళ్ళు ఎవరి పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాళ్ళని డిఫేమ్ చేయాలి, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు ఖరాబ్ చేయాలి, వాళ్ళ ఐడియాలజీని చంపేయాలి. కుక్కని చంపాలంటే ఫస్ట్ వాళ్ళు చెడ్డ కుక్కని ముద్ర వేసినాక చంపితే ఎవరు రియాక్ట్ కారు. ఇది బీజేపీ సిద్ధాంతం. అందుకని 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద, ఒక 30-40 ఏళ్ల కింద చచ్చిపోయిన ఇందిరాగాంధీ గారి మీద, ఓకే 70 ఏళ్ల కింద చచ్చిపోయిన 80 ఏళ్ల కింద చచ్చిపోయిన గాంధీ గారి మీద నేటికి ఎందుకు బురద చల్లుతున్నాడు ఈ సావర్కర్లు, ఈ బాపన్న కొడుకులు, చెల్లండి కొడుకులు? వాడి యొక్క గొప్పతనం చెప్పాలంటే నీ సావర్కర్ ఏం బీకిండో, నీ ఎడ్గేవాకి ఏం బీకిండో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడా ఇవి చెప్పుకోవాలి. కానీ పొద్దుగాలేస్తే రాహుల్ గాంధీ పప్పు అని, ఇంకోరు ఇట్లా అని ఎందుకు చెప్తున్నాడు? ఓన్లీ బికాస్ వాళ్ళకున్న మంచి పేరుని చెడగొట్టాలి. అప్పుడు వాళ్ళ ఐడియాలజీ చచ్చిపోతుంది. అంబేద్కర్ ఐడియాలజీ చచ్చిపోవాలి, నెహ్రూ ఐడియాలజీ చచ్చిపోవాలి, గాంధీ ఐడియాలజీ చచ్చిపోవాలి. అంటే ఏం చేయాలి? పొద్దుగాలేస్తే వాళ్ళ చరిత్ర మీద, ముస్లింల మీద, ముస్లింలు చంపినా ఎవడు రియాక్ట్ కావద్దంటే ఏం చేయాలి? పొద్దుగాలేస్తే ప్రతి అంశానికి ముస్లింలే చేసిరని ప్రచారం చేయాలి. వీడే చేయాలి, ముస్లింల పేరు పెట్టాలి. ఎంత కుళ్ళి లంచ కొడుకుడు, తిట్టబుద్ధి కాదా ఈ బాపన్ లంచ కొడుకుని? అంటే నీ ఏం మనిషివిరా, ఎట్లా పుట్టినవురా? నీ ఆధిపత్యం కోసం ఎవరి బతుకులతో, ఎంతమంది బతుకులతో ఆడుకుంటావురా? మళ్ళీ నువ్వు మాకు కర్మ సిద్ధాంతం చెప్తావురా? కర్మ సిద్ధాంతం ఎందుకు చెప్తున్నావు? మమ్మల్ని కంట్రోల్ చేయడానికి చెప్తున్నావు. నువ్వు పాటించితే చెప్పు, మీ తోలు తీస్తాం, మా ప్రాణం పోయినా సరే కొట్లాడుతూనే ఉంటాం ఆర్య బానియాలతోటి, ఆర్య బాపన్ లంజ కొడుకులతోటి, మనువాదులతోటి. ఆ బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా ఈ మనువాద భావజాలం పుట్టిన చిల్లర కమ్ముడు వేల అమ్ముడి కొడుకులో ఎడ్డిముండలో ఉంటే వీళ్ళతోటి కూడా కొట్లాడతాం అంతే. ఓకే, ఎన్నాళ్ళు భరిస్తాం? లేకపోతే వాడేమో పూజ చేస్తాడంట, వీడేమో రథం కూర్చున్నాడట. ఏదిరా ఇప్పటికి మీరు వాడి ఈ కులపోడేమో వెంకటేశ్వర స్వామికి పాలు తేవాలంట, ఈడు పూలు తేవాలంట, ఈడు ఇంకోటి రథం గుంజాలంట. వాళ్ళ అమ్మడి కొడుకేమో ఆధిపత్యం చేస్తాడంట, పూజారి ఉంటాడంట, దోసుకుంటాడు బంగారము అన్ని. ఏంది ఎన్నేళ్ళు?
సో ఏమంటాడు దిగంబర్ కాంబ్లే, ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు లేదా నిందారోపణలు అవి నిజమా అబద్ధమా తెలియాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి హ్యావ్ పేషెన్స్. ఇది నేను చెప్తలేను, దిగంబర్ కాంబ్లే ఆయన పెట్టిన పోస్ట్. ఓకే, అప్పటి వరకు ఎదుటివాడు చెప్పిన దాని ప్రకారం నేను తప్పు కావచ్చు, లేదా నేను చెప్పిన దాని ప్రకారం ఎదుటివాడు తప్పు కావచ్చు. సో ఆయన డైరెక్ట్ ఆ కేసు ప్రస్తావన చేస్తలేడు, సాధారణంగా చేయరు. ఎందుకంటే క్రిమినల్ కేసులు ఈ కోర్టులో ఉన్నప్పుడు సాధారణంగా పబ్లిక్లో వచ్చి మాట్లాడరు. ఎందుకంటే దాన్ని కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, రేపు కోర్టులో నీకు అగేన్స్ట్ గా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా పబ్లిక్లకు రారు. ఓకే, అందులో కోర్టులో అందుకే విచారణ చేసినప్పుడు దాని మీద మాట్లాడరు. అందులో ఆ విచారణ అయిపోయి నీకు న్యాయం దొరకకపోతే అప్పుడు నీకు మాట్లాడే అధికారం ఉంది, పై కోర్టుకు అప్పీల్ చేసే అధికారం ఉంది, మీడియాకి వచ్చి మాట్లాడే అధికారం ఉంది. కానీ విచారణ జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడరు సాధారణంగా. కానీ మన వాళ్ళంతా సోషల్ మీడియాలో విచారణ చేస్తున్నారు, ఒక సైడ్ తీసుకుంటున్నారు. కరెక్ట్గా తెలియాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదుటివాడు చెప్పిన దాని ప్రకారం నేను తప్పు కావచ్చు చెప్పిన ఆ నిజాన్ని నిజంగా నిరూపించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నేను అది చెప్పిన కదా. సో గుడ్ బ్రదర్, గుడ్. సో అప్పటి వరకు ఎవరి వర్షన్ వారిది. నాకు వ్యతిరేకించే వారికి ఇది పండుగే, మరియు నాకు నమ్మే వారికి కాస్త అసహనం ఉంటుంది. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. చాలా మెచ్యూర్డ్ అని ఇది చేసిండు. ఏదేమైనా నా శత్రు రూపంలో ఉన్న నా మిత్రులకు శుభాకాంక్షలు. ఇప్పుడు తెలుస్తుంది దిగంబర్ కాంబ్లేకి ఎవరు తన మిత్రులు, ఎవరు తన శత్రువులు అనేది ఈ సంఘటన ద్వారా బయటపడుతుంది. ఇన్నాళ్ళు తన మిత్రులు లెక్క నటించిన వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుంది. శత్రువులు ఎట్లయినా శత్రువులు, అది కొత్తగా తెలిసేది ఏం లేదు. ఓకే, నాకు ఏదో ఒక రూపంలో ప్రజల్లో ప్రచారం చేయడానికి కష్టపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రజా జీవితంలో వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయని ఊహించి వచ్చిన వాడిని కాబట్టి వీటిని నేను పట్టించుకోను. వెరీ మెచ్యూర్డ్ వే ఆఫ్. ఆయన చాలా మెచ్యూర్డ్గా రాసిండు ఎవరు, మన యొక్క దిగంబర్ కాంబ్లే. ఓకే, నేను పోస్ట్ కూడా చేసిన. కాబట్టి డోంట్ లిజన్ టు వన్ సైడ్ వర్షన్, డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్, లెట్స్ వెయిట్ అండ్ సీ. వెయిట్ చేద్దాం. ఎదుడు నేను రాముడు దేవుడే కాదంటే నన్ను బతకనిస్తారా? రాముడు దేవుడు కాదంటే రాముడు చేస్తే చంపేసిర్రు. ఈ యొక్క జనసేన అంధభక్తులతోటి ఆయన చంపేసారు. ఆయన పేరేంది, ప్రవీణ్ పగడాలని. సిమిలర్ రీజన్. ఓకే, రాముడు ఇదే చిన్నజీవర్ స్వామి వీళ్ళంతా సేమ్ థింగ్ విత్ ఆయన పేరేంది, అప్పట్లో టీవీలో బాగా వస్తుంది ఆయన పేరు, బ్రదర్ పేరు మర్చిపోయినా, ఈ పేర్లు మర్చిపోతున్నాయి ఎందుకు. అన్ని కంటెంట్ మంచిగా ఉంటుంది కానీ సమయానికి పేరు గుర్తుకు రావు. ఆ బ్రదర్ చంపేశారు కదా నెల్లూరు దగ్గర జన సైనికులు, చెన్నై తీసుకువెళ్ళి చేశారు కదా. ఆయన పేరేంది, స్క్రిప్ట్ ఈయన ఇదే మన టైప్ చేయండి చదువుతా. అదే అన్ని స్క్రిప్ట్ రైటర్ రాసేటోడు, టీవీలో వచ్చి చెప్పేటోడు, రాముడి గురించి అన్ని ఆయన పబ్లిక్లో చెప్పేటోడు. నోటికే ఉంది కానీ మర్చిపోయాను. సో ఆ బ్రదర్ని చంపేసారు కదా నెల్లూరు దగ్గర. సో ఇప్పుడు ఈ రాముడి దేవుడే కాదని అంటే ఇప్పుడు నన్ను పగబట్టిండి ఈ బాపన్ లంజ కొడుకు అని చెప్తున్నాడు. రాముడి దేవుడు కాదని మనం చెప్పాల్సిన అవసరం లేదురా అయ్యా. రామాయణంలో వాల్మీకి రామాయణం చదవండి, ఇక్కడ దేవుడు అని రాసిండా? ఆయన రామాయణం పేరు కూడా ఆదర్శ పురుషుడు. ఓకే, ఆదర్శ పురుషుడు. ఎందుకంటే ఈ బాపనోడు చెప్పింది తూచా తప్పకుండా పాటించిన ఆర్యక్షత్రియుడు బాపనోడు ఈ యొక్క రాముడు. ఆయన దేవుడు అయితే ఆయనకు అద్భుతాలు వస్తే ఎంతసేపు తన భార్య ఏడుందో కనుక్కోవడం, ఎంతసేపు తన భార్యను తెచ్చుకోవడం, కోతులను పట్టుకొని ఈ యొక్క కోతులు అంటే కోతులు కాదు, కోతులు అయితే కోతుల భార్యలు కూడా కోతులే ఉండాలి. ఆడ కోతులు అయితే కోతులు మన భాష అర్థం చేసుకో. కోతులు అయితే కోతులు మనం చెప్పినట్టు బ్రిడ్జ్ కడతాయా? వాళ్ళు ఇక్కడ ఒకవేళ అది స్టోరీ నిజమైతే, ఓకే, కర్ణాటకలో కిష్కింద అనే ఒక ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, మూలవాసులు, ఓకే, అడవి బిడ్డలు, అర్థమైందా? సో అడవి బిడ్డలకు భార్యలకు తోకలు లేనప్పుడు వీళ్ళకి ఎందుకు తోకలు ఉంటాయి మొగోళ్ళకి? అలా అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ భార్యలు చూడండి, హనుమంతుడికే పెళ్లి కాలే కానీ ఇంకా వారు ఉన్నారు కదా, జాంబవంతుడు, అంగదుడు, ఎవరో పేర్లు చెప్తారు కదా. సో వాళ్ళ భార్యలకు నార్మల్గా ఉంటారు మనుషులు. మరి నార్మల్ వీళ్ళకెందుకు మూతి ఇట్లా పెద్దగా ఉంటుంది, ఇంకోటి ఎట్లుంటుంది, తోకలు ఉంటాయి అంటే వాళ్ళు అడవి మనుషులు, ఒక మామూలు ఇక్కడ మూలవాసులు. వీళ్ళు అడిగినరని వీళ్ళకి సాయం చేసారు. సో ఆ క్రమంలో వాళ్ళకి ఇప్పుడు బాక్సింగ్ చేసేవాడు ఏం చేస్తాడు, మూతికి ఇట్లా పెట్టుకుంటాడు కదా, ఇట్లా దమ్మాగాలని చెప్పి. సో అట్లా మూతికోడి పెట్టుకొని వీడు తోక కట్టుకొని వీళ్ళకు ఆ తోక ద్వారా ఎగిరేటువంటి టెక్నిక్ నేర్చుకున్నారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు షెట్లు ఎక్కడం, దుంకడము, ఒక 100 ఏదో ఉంటుంది యోజనాలు అంటే ఒక ఫర్లాంగ్ ఎంత కొంత డిస్టెన్స్ వాళ్ళు ఎగరడము, ఇవన్నీ టెక్నిక్స్ నేర్చుకున్నారు అన్నట్టు.
సో ఆ యొక్క గాలిని ఎట్లా అది సో ఆ క్రమంలో అడవి బిడ్డలు వాళ్ళు కోతులు అయిపోయారు రామాయణంలో. ఓకే, సో వీళ్ళేదో వాళ్ళకి పూర్తి వర్షం తెలియకుండా నా భార్య ఎక్కడికి పోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మూలవాసులు ఈయనకి సాయం చేశారు. వీడు యూపీ నుంచి కిందికి వచ్చేటి, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది ఆయన బ్రదర్ వర్షన్ చెప్పిన. ఇక వాడు పుస్తకం రాసినోడే అని దేవుడు కాదనక మనం ఎట్లా అంటాం రా దేవుడే? ఆయన ఆదర్శ పురుషుడట. ఎందుకంటే 9 నెలల గర్భవతి అయిన భార్యని అడవిలో వదిలేసి వస్తే ఆమె ఇక వీడు ఎప్పుడు ఇక రాడు నన్ను తీసుకోవడు అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకుంటే భూదేవి వచ్చి ఎత్తుకుపోయిందని కథలు చెప్తున్నారు. అర్థమైందా? ఎందుకు వదిలేసిండు రాముడు? ఎందుకంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక శాఖలు ఆయన బట్టలు ఉతికే దోబి శాఖలు ఆయన ఏది రాముడు లెక్క నేను మళ్ళా తెచ్చుకుంటానే అని తిట్టిండు అన్నాడు. వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే నువ్వెందుకు పోయినావు ఇంటే అంటే అర్థమైంది, ఈ పిల్లలు రాముని కొట్టిన పిల్లలు తన పిల్లలు కాదు, రావణాసురుని ద్వారా వచ్చిన పిల్లలు. అంటే రావణాసురుడు ఇష్టం ఈమె సీత వీడు రాముడు రాడు అని చెప్పి ఈమె ఇష్టంతో చేసిందా లేకపోతే వాడు బలవంతం చేసిందా మనకు తెలియదు. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతుంది కదా. ఏది ఇప్పుడు ఆయన తెచ్చుకున్నాక 3 నెలలకే పిల్లలు పుట్టిరు అనుకో, ఈయన పిల్లలు కాదని తెలిసిపోదా? సో మోస్ట్ ప్రాబబ్లీ అదే అయినట్టుంది. అందుకే రాముడు అలా క్లియర్గా చెప్తాడు, నేను తీసుకోవను అంటాడు. తీసుకోవను అంటే నీ కుల ప్రతిష్ట, నా కుల ప్రతిష్ట కోసం నేను తీసుకోవతున్నా తప్ప నిన్ను తీసుకోవడానికి నాకు ఉద్దేశం లేదు అంటాడు. అంటే ఈ బాపనోడు ఎంత ఇది చెత్త పెట్టిండని అర్థం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ రావణాసురుడు బలవంతం చేసిండు కావచ్చు, ఈమె అందాన్ని చూసి ఆయన బలవంతం చేసినట్టున్నాడు. సో ఆయన ద్వారా ఇక గర్భవతి అయిన భార్యను తెచ్చుకున్నట్టున్నాడు. అందుకే ప్రజల కోసము ఆ యొక్క అగ్ని పరీక్ష తొక్కాతోలు, ఎందుకంటే ఈ యొక్క మళ్ళా వీడికి తెచ్చినాక మళ్ళీ తలకాయ నొప్పులు ఎందుకని అని తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే వాడు అన్నాడంట. అన్నందుకు ఏం చేసాడు, తీసుకుపోయాడు, అడవిలో వదిలేసి వచ్చిండు. ఇక ఈడు నా పిల్లలు కాదు, ఈడు నన్ను తీసుకోవడు అని అర్థమైనాక ఏం చేసింది ఆమె, ఇక ఈ అడవిలో ఎన్నేళ్ళు ఉండాలి, భర్తకు దూరంగా, వాడు భర్త కాకుండా ఇటు ఎవడు కాకుండా ఎన్నేళ్ళు ఇట్లా ఒంటరి బతకాలి, పోర్రా మీ నాయన దగ్గర పోరు అని ఆమె పోయింది, ఆత్మహత్య చేసుకున్నది. సజీవ సమాధి అయింది. సో భూదేవి వచ్చి ఎత్తుకుపోయిందని మనకు చెప్తారు. ఇక ఇవన్నిట్లల్లో రాముడు ఎడదేవుడు అయిపోయా. రాముడిని చూసి ఏం నేర్చుకోవాలంటే ఈ బాపనోడు చెప్పింది తూచా తప్పకుండా తప్పారైట్ అని ఆలోచించకుండా తూచా తప్పకుండా పాటించి తన యొక్క క్షత్రియం ఉన్నటువంటి విలువిద్య నైపుణ్యాన్ని ఈ బ్రాహ్మణుల యొక్క శక్తిని కాపాడడానికి వాడు ఇది చేసిండని అర్థం. వాడు ఏంది కొట్లాట వీడు చెప్పిన కథలలో వాళ్ళు తపస్సు చేసుకునేటోళ్ళు. తపస్సు అంటే ఏంది, వాడేదో కనిపెట్టేటోడు మనని మూలవాసులను శిక్షించడానికి. ఆ కనిపెడుతుంటే ఈ మూలవాసులైనటువంటి రాక్షసులు అంటే రక్షించేవారు. ఓకే, సో సంపదని అన్నిటినీ రక్షించేవారు. ఈ మూలవాసులు వీడి ఏది నేర్చుకున్నా మన మీదనే ప్రయోగిస్తాడు కాబట్టి వాని యొక్క తపస్సును భంగం చేసేవారు. తపస్సు అంటే ముక్కు మూసుకొని తపస్సు చేయడం కాదు. తపస్సు అంటే వాడు ఏదో కనిపెడుతున్నాడు, ఆయుధమో ఏదో ఒకటి. సో ఆ కనిపెట్టేదాన్ని వీడు భగ్నం చేసేవాడు ఈ మూలవాసి, ఈ రాక్షసుడు అంటే రక్షించేవాడు. సో అందుకని ఈ క్షత్రియుడు అయినటువంటి ఈ విలువిద్యలో నేర్పరి అయినటువంటి ఈ రాముడు వాని యొక్క ఆధిపత్యానికి వాడి యొక్క ఈ తపస్సు వాడి చెత్త ద్వారా కనిపెట్టి మన మీద ప్రయోగించడానికి వాడు చెప్పినట్టు కూసున్నట్టు లేవమంటే లేచిండు. శంభుకుడు అనే శూద్రుడిని సంపుపోరా అంటే చంపిండు. ఎందుకంటే వాని బ్రాహ్మణుడు పైన ఉండాలంటే శూద్రుడు వానికి ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవద్దు కాబట్టి సంపురా అంటే చంపిండు. వాడు ఏం చెప్తా చేసిండు కాబట్టి వీడి జీవితం 10 మందికి ఆదర్శం కావాలి, వీళ్ళ లెక్క అందరు కావాలని చెప్పి వాడు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆదర్శ పుస్తకాన్ని రాసిండు. దాన్ని వాడిని ఫస్ట్ పేరు పెట్టింది రామాయణం అని పెట్టలేదు. వాడు ఆదర్శ పురుషుడు అనే పెడదాం అనుకుంటే కాదు, రామాయణం అని పెడితే బాగుంటుంది, రాముని యొక్క ఆయనము అంటే రాముని కాలము లేదా రాముని జీవితం అని రామాయణం అని పెట్టారు. అంతే. ఆడు దేవుడు ఎప్పుడైపోయా రాసినోడే చెప్పకపోయా, మనం ఎందుకు చెప్తాం దేవుడని? సో అది పరిస్థితి. డీవా అంటారు, వాడు అక్కడ డీవాని ఇక్కడ దేవా చేసారు అంతే. అలా ఏం లేదు, ఎవరికి అద్భుతాలు లేవు. ప్రకృతి నువ్వు నేను చెప్తున్నది, సూర్య భగవానుడు, ఈ భగవానుడు, ఆ భగవానుడు ఏం లేదు. ఇప్పుడు మినిస్టర్ లాగా ప్రజలకి ఆ రిలేటెడ్ కష్టం వస్తే ఆ రిలేటెడ్ కష్టం తీర్చడానికి ఒక మంత్రి వచ్చేటోడు. వీడు వాయుదేవుడు అయిండు, వాడు సూర్యదేవుడు అయిండు, వాడు ఇంకోటి అయిండు. ఆ సూర్యుడు రాలేవాడు. అంతా ఈ బాపన్న కొడుకులే. ఓకే, కైలాసం భూమి మీద ఉన్నప్పుడు స్వర్గము నరకము ఎక్కడనో లేవు, అవి కూడా భూమి మీద దేవభూమి అంటారు నేటికి ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాన్ని. ఉత్తరప్రదేశ్ ఏమో భూమి, ఉత్తరప్రదేశ్ పైన ఉన్నదేమో దేవభూమి, దేవుళ్ళు ఉండే భూమి. అర్థమైందా? హిమాలయాల కింద ఉండే ప్రాంతం గంతే. ఇక మిగిలిందంతా దండకారణ్యం, ఈ యొక్క వింధ్యా పర్వతాల కింద ఉన్నదంతా. కేరళ పాతాళం, వాని భాషలో వాడు డివైడ్ చేసుకున్నాడు. అట్లా మ్యాక్సిమం ఈ చెత్త చరిత్ర అంతా ఈ బుద్ధిజాన్ని చంపేసినాక
లేకుండా చేసినాక అంటే 3వ శతాబ్దం తర్వాత నుంచి ఈ చెత్త పుట్టింది. ఒక 7వ శతాబ్దం దాకా 3 నుంచి 7 మధ్యలో పుట్టింది ఈ చెత్త అంతా. తర్వాత 7వ శతాబ్దం నుంచి ఇక మన చరిత్ర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక 3 నుంచి 7 మధ్యలో బుద్ధిదాన్ని చంపేసినాక ఈ చెత్త అంతా క్రియేట్ చేసిండ్రు ఈ బాడుకో. సో అది మిత్రులారా మీ కామెంట్ చదువుదాం దాని ఇప్పుడు. ఒకవేళ వాడు రాసిన చెత్త నిజమైతే, అది కూడా నిజం కాకపోతే ఇక అది మన చర్చనే అవసరం. కరెక్ట్ బ్రదర్, కత్తి మహేష్. నాకు నిన్ననేమో కే పాల్ పేరు గుర్తుకు రాలి, ఇవాళనేమో కత్తి మహేష్ పేరు గుర్తుకు రాలి. కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. ఆ బ్రదర్ పేరు కరెక్ట్, థ్యాంక్ యూ. ఎవరో బ్రదర్, వెంకటేష్ అంబేద్కర్. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నాడు స్వామి ఎం, బీజేపీ మోడీకి బానిసత్వం చేస్తుండు. ఎవరు చేస్తారు? బీజేపీ మోడీకి బానిస. బీజేపీ ఆర్య బనియాల, ఆర్య బ్రాహ్మణ పార్టీ ఇద్దరు దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు. పార్లమెంట్కి ఓడి వస్తారు, ఓపెనింగ్ గాలి వస్తారు. బాబున వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకేం పనిరా? వాళ్ళ మఠ ధర్మ ప్రచారం చేసుకోవాలి. వాళ్ళకేం పనిరా పార్లమెంట్ తోటి? దొంగలు. కరుణ్ చెంగల, అంటిల్ ప్రూవెన్ గిల్టీ వీ కెన్ నాట్ జడ్జ్. మనకు తెలియదు బ్రదర్, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మన ఈ బ్రదర్ కాంబ్లే బ్రదర్ కూడా ఆయనకు కూడా ఒక సమాజంలో ఆయనకు కూడా చాలా విషయాల మీద అవగాహన ఉంది కదా. ఆయనకు కూడా తను ఆత్మరక్షణ చేసుకోవడం తెలుసు కదా. ఆయనకు కూడా న్యాయవాదులు, మీడియాలు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కదా. సో లెట్ ద కోర్టు డిసైడ్. పోలీసులు అయితే ఫస్ట్ ఛార్జ్ షీట్ వేయని, వాళ్ళ దగ్గర ఆధారాలు. ఛార్జ్ షీట్ దాకా పోకముందే మనం ఎట్లా ఇంకా చెప్తాం? ఛార్జ్ షీట్ వేసినట్టే అట్లీస్ట్ కొన్ని. ఇప్పుడు ఛార్జ్ షీట్ అయితే ఆధారం లేకుండా ఛార్జ్ షీట్ వేయలేడు కదా, కోర్టు దాకా పోదు కదా కేసు. సో హూ ఆర్ వి? మనమోరం చెప్పడానికి. ఈయన తప్పు చేసిండు అనడానికి మాకు అలాంటి ఆలోచన కూడా వస్తలేదు. బట్ మీ వర్షనే కరెక్ట్ అనుకుందాం. బట్ ద అదర్ సైడ్ వర్షన్ కూడా ఉన్నది కదా. ఇంకోటి, ఈయన తప్పు చేసిండు అనడానికి 50% ఛాన్స్ ఉంది అని మీ వర్షన్ కరెక్ట్ అనుకున్నా, ఇంకో 50% ఆఫ్ ద ఛాన్స్ ఆయన చేయలేదు అనడానికి కూడా ఉన్నది కదా. సో మనమోరము ఒక సైడ్ తీసుకోవడానికి యూజ్ లిటిల్ బ్రెయిన్. డోంట్ టేక్ సైడ్స్ జస్ట్ బికాజ్ ఆడది కాబట్టి గుడ్డిగా సపోర్ట్ చేయకండి. అబ్యూజర్ ఈజ్ అబ్యూజర్. అబ్యూజర్లకి కులము, మతము, రంగు ఉండదు. సింపుల్. కాబట్టి ప్లీజ్ డు నాట్. నేను గంటాపదంగా రాసిస్తా, 99% ఆఫ్ ద 498 కేసెస్ ఆర్ ఫాల్స్. ఇన్సిడెంట్ జరిగిన విత్ ఇన్ 30 days లోపల, విత్ ఇన్ 1 week లోపల కేసు పెట్టకపోతే అవన్నీ ఫాల్సే. అవి చెల్లయి కూడా చెల్లాయి ఐడియల్గా. సింపుల్. మామిడి నారాయణ, నాగరాజు గొల్లపల్లి, ఆయన ఆ బ్రదర్కి చెప్తుండే, నీకు సంస్కారం లేదు, నేను బాధితుడినే అతని తరఫున మాట్లాడే నీవు తలదించుకునే రోజు వస్తుంది. అగ్రి విత్ బ్రదర్. మామిడి నారాయణ బ్రదర్. మందుల సైదులు, మీ కూతురు లేదా మీ భార్య మీద, ఎవరైనా సరే బ్రదర్, నా కూతురైనా నా భార్య అయినా తప్పు చేస్తే తప్పే, శిక్షిద్దాం, నేను వద్దంట లేదు. ఓకే, బట్ ఫస్ట్ ప్రూవ్ ఇట్. తప్పు చేసినట్టుగా ఏదైనా ఆధారం చూపెట్టు. లేదు వాళ్ళిద్దరు చేసుకున్నట్టు వీడియో ఉన్నది, నాకు చూపెట్టకుండా ఒక సామాజిక కార్యకర్తకో, ఒక న్యాయవాదికో, ఎవరికైనా చూపెట్టు. ఒక మెచ్యూర్డ్ పర్సన్కి కమ్ విత్ ద ఎవిడెన్స్, దెన్ ఐ అప్రిషియేట్ యూ. అరే నువ్వు నిజంగా నీ దగ్గర ఒక ఆధారం ఉంది, ఒక బాధితురాలు సైడ్ తీసుకున్నావు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. వితౌట్ ఎనీ ఎవిడెన్స్, వితౌట్ సమ్ అక్యూజేషన్, హౌ కెన్ యూ టేక్ వన్ సైడ్? ఎట్లా రేపు ఎవరి మీద, ఇప్పుడు నేను 7 సంవత్సరాలు అవుతుంది, నా మీద కూడా రేపు ఎవరితో వచ్చి పెట్టవచ్చు కేసు. నిజం అయిపోతుందా? ఇక అయిపోతుందా? నేను ఏడ్చుకుంటా కూర్చోవాలన్నా? ఇక నువ్వేదో ట్రోలింగ్ చేస్తే నేను ఏడ్చుకుంటా కూర్చోవాలన్నా? నీకు ముచ్చట ఎప్పుడు బంద్ చేయాలన్నా? హౌ నీ దగ్గర ఏం ఆధారం ఉందని ఒక సైడ్ తీసుకుంటున్నావు? ఈయననే బాధితుడు కదా. ఇప్పుడు ఈయన చేయలేదా అనుకుందాం. ఇప్పుడు చేయకున్నా కానీ ఆయన ఇక్కడ ఆయన డిఫేమ్ చేస్తే ఆయన కూడా బాధితుడే కదా. నేను అడిగిన దాని సమాధానం చెప్పు. 5 నెలల దాకా గడ్డి వీకినావా? ఒకవేళ నిజంగా జరిగితే 17 ఏళ్ల మైనర్ని ఒక అరౌండ్ 50 ఏళ్ళ ఉన్న వ్యక్తి దగ్గరికి ఎందుకు పంపించినావు ఒంటరిగా? అది వాళ్ళ ఇంటికి. నీ చిన్న మైనర్ అమ్మాయిని ఒంటరిగా ఎట్లా అన్ననో, తండ్రో, లేకపోతే ఎవరన్నా ఇంకో స్త్రీయో ఎవరో వాళ్ళిద్దరు ఒంటరిగా కలవడానికి అవకాశం ఎందుకు ఇచ్చినావు మైనర్ అమ్మాయికి? ఆమె మైనర్ ఎందుకంటే ఆమెకు ఇంకా బ్రెయిన్, ఆమె అంతటా ఆమె డెసిషన్ తీసుకోవడానికి ఆమె బ్రెయిన్ ఎదగలేదు, ఆమె శరీరం కానీ బ్రెయిన్ కానీ ఇంకా ఎదుగుతుందని కదా
చిన్నపిల్లలు కాఫీ తాగొద్దు, మందు తాగొద్దు, ఈ ఏజ్ లిమిట్లు ఎందుకు పెట్టారు? దేర్ బ్రెయిన్ ఈస్ స్టిల్ గ్రోయింగ్, దే డోంట్ హ్యావ్ ద డిస్క్రిషనరీ పవర్, విచక్షణ జ్ఞానం ఇంకా రాలేదు వాళ్ళకి, ఇంకా బ్రెయిన్ ఎదుగుతుంది. సో అన్నప్పుడు అందుకని మైనర్కి అడల్ట్ లేకుండా చేయొద్దు. అది కూడా అడల్ట్ అయిన ఆడమని కూడా నేను పంపించాను. నేను నా చెల్లెనో నా అమ్మనో నా భార్యను నువ్వు అన్నావు కదా, నా భార్యనైనా నా చెల్లెనైనా నాకు సంబంధించిన ఏ స్త్రీ అయినా ముసలమ్మ అయినా సరే నేను ఒంటరిగా పంపించా. వీలైతే నేను పోతా, నా తోడు వీలు కాకపోతే నేను నమ్మకమైన వ్యక్తుల్ని ఒకరినో ఇద్దరినో పంపించకుండా నేను పంపించా. అది కూడా ఒక పబ్లిక్ ప్లేస్లో కలవడానికి పంపిస్తా, కానీ అర్రల తొర్రలకు పంపించా. మరి నువ్వెందుకు పంపించినావు గాడిద కొడుక? నీ మైనర్ బిడ్డని నువ్వు ఎందుకు పంపించినావు ఒక వ్యక్తి దగ్గరికి, ఒకవేళ నువ్వు చెప్పిన వర్షన్ కరెక్ట్ అనుకుంటే? సో నా అంచనా ప్రకారం 5 నెలల తర్వాత ఈ కేసు అయింది అంటే ఆమె ఏదో అడిగింది N9 మీడియాలకు, ఆఫీస్ కూడా వచ్చింది అంటే ఆమె N9 మీడియాలో ఏదో అడిగింది, పదవో ఏదో అడిగింది, ఏదో ఆడ మీడియాలో ప్రెజెంటేషన్ ఏదో అడిగింది. ఆమె టాలెంట్ లేదో, లేకపోతే ఆమెకు ఇతను నచ్చలేదు, ఆమె ప్రవర్తనను, ఆమె వేషధారణను, ఆమె ఏదో నచ్చలేదు కావచ్చు, వద్దు అని అన్నాడు. వద్దు అంటే పగబెట్టుకొని చేసిరేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయిది కూడా సేమ్ కులం అండి, మాల కులం అని అంటున్నారు. సో కాబట్టి మందుల సైదులు బాబు, నువ్వు అంధభక్తుడు అయితే నీకేం చెప్పలేను, కానీ ఒక నిజంగా నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు అంధభక్తుడి బీజేపీ RSS చెత్తనాకుడికి కాకపోతే కమ్ అప్ విత్ ఎవిడెన్స్. నువ్వు ఆధారంతో రా. నేను ఫస్ట్ నీకు తప్పైంది బ్రదర్, నువ్వే కరెక్ట్ అని నీకు దండం పెడతా, సారీ చెప్తా ప్రజాముఖంగా. మరి ఆధారం లేకుండా మాట్లాడితే నీ తోలు కూడా తీయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో బ్రదర్. మందుల సైదులు వచ్చిన బాధ ఏంటంటే మొగోడు బయటకు వచ్చి చెప్పాడు, ఆడది అదే ఇబ్బంది పెడుతుంది, అదే వచ్చేసి మళ్ళీ ఏడుస్తుంది, అదే అబ్యూజ్ చేస్తుంది, అదే వచ్చేసి అదే విక్టిమ్ లెక్క ప్లే చేస్తుంది. ఆడదాన్ని మాట చెప్తే నమ్ముతారు, మొగోడు నమ్ముతాడు, ఆడది నమ్ముతారు. మరి మొగోడు ఏం చేయాలరా? సావాలన్నారా? మొగోడు చెప్తే నువ్వేం మొగోడు అని మళ్ళీ వాడిని అడ్డిస్తారు. మొగోడైతే ఏంది? వానికి ఏదో ఒక జెనిటల్ పార్ట్ పెడితే ఏమైంది? నీకోటి పెట్టిండు, దానికి వానికి కోటి పెట్టిండు, అయితే ఏమైంది? మొగోడైతే వానికి జ్వరం వస్తుంది, వానికి ఇది బాధలు ఉంటాయి, వానికి మంచి చెడు ఉంటుంది, వానికి సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సృష్టి ఇద్దరు వల్ల నడుస్తుంది కదా. ఇద్దరు డిఫరెంట్, ఒక ప్రైవేట్ పార్ట్ డిఫరెంట్ అయినది మాత్రాన వాళ్ళ లోపల ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ మారాయి కదా. వాళ్ళ లోపల అదే కండరాలు, నరాలు, అదే గుండె అన్ని సేమ్ ఉన్నాయి కదా లోపల. వానికి కూడా ఆత్మ ఉంటుంది కదా, వానికి కూడా చైతన్యం ఉంటుంది కదా, వానికి కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి కదా. మొగోడైతే ఏంది? అని జర కండలు ఎక్కువ ఉన్నాయి, నీకు కొవ్వు ఎక్కువ ఉంది గంతే. కానీ వాడు కూడా మనిషే కదా. జస్ట్ బికాజ్ ఆడది కాబట్టి, ఆమెకు ఒక ప్రైవేట్ పార్ట్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు టేక్ వన్ సైడ్ వితౌట్ నోయింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వీ డోంట్ యాక్సెప్ట్ దట్. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద సమాజం వేరుండే. ఆ స్త్రీని సమాజము ఆ యొక్క మనువాద చట్టంలో ఆమెకు ఎక్కడ ఇండిపెండెన్స్ ఇవ్వకుండా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల స్త్రీకి ఆ యొక్క మినిమం బేసిక్ ఏమంటారు స్వేచ్ఛ లేకపోవడం వల్ల మనం కొంచెం సైడ్ తీసుకోవాల్సి వచ్చేది ఒకప్పటి సమాజం. నేడా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అసలు రివర్స్ అవుతుంది ట్రెండ్. మొగోళ్ళు ఎక్కువ బాధితులుగా ఉండాల్సి వస్తుంది. ఉన్నా కానీ వాడు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. చెప్తే నువ్వు మొగోడివి, నీకే చిన్నదే పిల్లల్ని హ్యాండిల్ చేయడం తెలియదారా అని వాడినే ఉల్టా తిడుతున్నారు. ఏం చేయాలి? హ్యాండిల్ చేయాలంటే కొట్టాలనా? కొడితే 4 కేసులు అవుతాయి. అది చెప్తున్నది. నీకు ఏది సెన్సిటివో, నీకు ఏది మాట్లాడితే నీకు కోపం వస్తుందో ఆమెకు తెలుసు. నేను ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తుంది, లేదంటే ఎమోషనల్ అబ్యూజ్ చేస్తుంది, లేదంటే వర్బల్ అబ్యూజ్ చేస్తుంది. మీ అమ్మ అంటే నీకు ప్రేమ, నీ అమ్మని ఏమంటే నీకు తట్టుకోలేవని ఆమెకు తెలుసు నీ బలహీనత. సో కరెక్ట్గా నిన్ను చూసి మీ అమ్మని తిడుతుంది కావాలని ముందట నీకు నచ్చేటట్టు. 4 సార్లు చూస్తావు, 5వ సారి పోతావు, ఈ చెంప ఆ చెంప వాళ్ళ కొడుతావు, కొట్టిండి అని మళ్ళీ అదే వచ్చి ఎడుతుంది. ఇది తిట్టింది ఎవడు చూడాడు సమాజం. కాబట్టి ఇవన్నీ మనకి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనకు తెలియదు కాబట్టి నేనేమంటున్నా, నేను ఆడామే కరెక్ట్ అంటలేను, మొగానే కరెక్ట్ అంటలేను. మనకు తెలియనప్పుడు తెలియని లెక్కుందాం. దానికి ఒక వాళ్ళని ఎవరు తప్పు రైట్ అనేది ప్రూవ్ చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు, పోలీసులు వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేయనీరయ్యా. మనము ఇండిపెండెంట్గా ఉందాం, స్వతంత్రంగా ఉందాం, మనము సైడ్స్ తీసుకోవద్దని ప్రాధేయపడుతున్నా. నాకు ఎవిడెన్స్ ఉంది, ఎస్, దెన్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టాక్ ఇన్ ద పబ్లిక్. వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, షట్ ఆల్ యువర్ హోల్స్. నవరంధ్రాలు మూసుకొని మన పని మనం చేసుకుందాం. లక్ష్మీనారాయణ ఆయన చిన్నపిల్లగాడు కాదు కదా, ఆమె చిన్నపిల్ల ఆమె అయినా ఆమె ఎన్నుకున్న వాళ్ళు కాదు కదా.
లక్ష్మీనారాయణ ఎస్ రాజన్న గారు, ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. బీజేపీ వారిదా ఇంకా ఏదైనా రాజకీయ కుట్ర కంపల్సరీ. నేను అనుకుంటున్న మోస్ట్ ప్రాబబ్లీ ఈ బ్రాహ్మణులదే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రదర్ మాట్లాడుతుంది కానీ, ఎన్ఐన్ మీడియాలో వస్తుంది కానీ, ఈ మనువాదానికి వ్యతిరేకంగా రెగ్యులర్గా చాలా కంటెంట్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ పగ పెట్టుకొని ఉంటారు ఈ బాపన్న కొడుకులు. ఓకే, ఇక సంపితే గింపితే మళ్ళీ అది పెద్ద కమ్యూనిటీ లెవెల్ ఇప్పటికే ప్రవీణ్ పగడాలది అయింది, కత్తి మహేష్ అయింది, ఇంకా సంపితే ఇంకా అది పెద్ద లెవెల్ అవుతుంది. మొత్తం ఆ వచ్చే 4 ఓట్లు కూడా పడాయి కాబట్టి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అయిపోతుంది. ఇక సంపితే 70 మహాత్మా గాంధీని చంపితే 70 ఏళ్ళు యొక్క స్వతంత్రానికి దూరం అయినరు, యొక్క పరిపాలనకు దూరం అయినరు. అట్లనే కర్ణాటకలో ఆమె పేరేంది, ఆమె జర్నలిస్ట్ గౌరీ లంకేష్ని చంపినందుకు కర్ణాటకలో మళ్ళీ పదవి లేకుండా అయింది. ఇంకా అసలుకే మోసం వస్తుంది కాబట్టి సంపుడు అనేది తీసుకోకుండా ఇది యొక్క ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం, వ్యక్తి యొక్క వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు హననం చేద్దామని ఓకే ప్రయత్నం చేస్తున్నారు కలోనియా. ఓకే, అంటే ఇక్కడ ఓవరాల్ గమనిస్తే పైసలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, మీడియా కానీ అన్నీ ఈ అగ్రకులాల చేతిలో ఉండాలి. పదవులు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, సిబిఐ డైరెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. ఎల్లిగా అంటే పడాలి, మల్లిగా అంటే పడాలి. వీని కొడుకుని యొక్క జీతం ఉంచుకున్న సంవత్సరానికి ఒక బియ్యం ఒక వడ్లు ఒకటో రెండో సంచులు ధాన్యం ఇస్తే తీసుకోవాలి. వాళ్ళ పిల్లాన్ని అలా దొరకి పటేల్కి పట్వారికి లేకపోతే ఆ బాపన్ లంజ కొడుక్కి ఓకే 3 వస్తే వాడికి దేవదాసిగా వీళ్ళు బట్టలిప్పి నాట్యం చేస్తే ఏ తప్పులు ఉండవు. ఓకే, దానికి మిగతా అన్ని చోట్ల అంటరానితనం ఉంటుంది కానీ ఆ పని చేసేటప్పుడు అంటతనం రాదు. దేవుడికి లగ్గం చేస్తాడంటే ఎవడు చేస్తాడు? దేవుడు ఏడున్నాడు అంటే కట్టె పేరు దేవుడు చెప్పి ఈ లంజ కొడుకులు వచ్చి వీళ్ళు అనుభవిస్తారు. అనుభవించడం మళ్ళీ రాదు, దేవదాసి అంటరానితనం రాదు. మరి ఏ బాపం దాన్ని ఎందుకు చేయరు దేవదాసిగా? బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఎందుకు అవుతారు దేవదాసీలు? ఇట్లా అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగీని, నేను గొర్రెబిడ్డని, నేను ఖలిస్తానిని, నేను ఇంకోటి. ఏమి రాలంజ కొడుక, ఎట్లా పుట్టినవరా నువ్వు? అందరం అమ్మ కడుపులకి వెళ్ళి వస్తాము, వాడేమో బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చినాడు వాడు చెప్తాడు. బ్రహ్మ ఏడున్నారా, ఏడ ముక్కు ఉందిరా అంటే చూపెట్టాడు. ఏమి కర్మ మనకి, ఎక్కడ పుట్టినాము, ఎట్లా బతిక, ఎట్లా చేస్తున్నాడు వాడు. వెంకటేష్ అంబేద్కర్ కావాలని ఎన్ఐన్ మీడియాను కన్మార్గం చేయాలని ప్రయత్నిస్తారు. 100% బ్రదర్, వెంకటేష్ బ్రదర్ డెఫినెట్లీ కుట్ర దాగింది. కరెక్ట్ బ్రదర్. రవి అండ్ వెంకటేష్ అంబేద్కర్ నాకు ఎందుకో అప్పుడప్పుడు అది, ఎందుకంటే నోటి దాకా కొన్నిసార్లు అట్లనే అవుతుంది. ఆ పేరు తొందరగా గుర్తుకొస్తలేవు. దుర్గా ప్రసాద్ అంటాడు బూతులు మాట్లాడుతుండే. ఇది నేను చదవాలన్నా వద్దా మీరే చెప్పండి. ఎక్కడైతే బూత్ ఉందో అక్కడ డాష్ పెట్టుకోండి. నువ్వు ఎందుకు నరాలు తెగిపోయాలా సోషల్ మీడియాలో రోజులు మొత్తుకుంటున్నావురా ఎర్రి డాష్. ఓకే, సో కరెక్టేరా దుర్గా ప్రసాద్, నువ్వు ఏ కులమో ఏంటిదో నాకు తెలియదు, ఏదైనా సరే నువ్వు ఓకే నేను మొత్తుకుంటున్నా, నువ్వు కూడా మొత్తుకునేవు దాంట్లో. కానీ జీలు పీలు ఎందుకు రాయ్యా? మళ్ళీ ఓడో వచ్చేసి నీ భార్య పి అంటాడు, లేకపోతే నీ బిడ్డ జీ అంటాడు. తీసుకుంటావా? నువ్వు ఎవరికైతే ఓకే నువ్వు ఎవరికైతే ఏదైతే చేస్తున్నావో అది నీకు చేస్తే నువ్వు తీసుకోగలుగుతావా? తీసుకోలేనప్పుడు నువ్వు వేరే వానికి అది చేయకు. ఎందుకంటే వాని లోపల అదే ప్రాణం ఉంది, నీ లోపల అదే ప్రాణం ఉంది. నీకు ఇచ్చిన నొప్పి అవుతుంది, వానికి ఇచ్చిన నొప్పి అవుతుంది అన్నప్పుడు నీకు ఎదుటివాడు అట్లా చేస్తే నచ్చని పని నువ్వు ఎదుటివానికి చేయకు. నువ్వు దొంగతనం నువ్వు నీ వస్తువు దొంగతనం చేస్తే నీకు నచ్చుతుందా? నచ్చినప్పుడు నువ్వు వేరే దగ్గర దొంగతనం చేయకు. నువ్వు పీలు జీలు నీ భార్య నీ బిడ్డతో మాట్లాడితే నీకు నచ్చుతుందా? నచ్చినప్పుడు కత్తులు పట్టుకొని వస్తావు కదా, అంటే నువ్వు కూడా మాట్లాడకు. కామన్ సెన్స్. దుర్గా ప్రసాద్. సో నేను జనరల్గా మొత్తుకుంటున్నా, జనరల్గా ప్రజా సమస్యలు మొత్తుకుంటూనే ఉంటా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, ఎవ్రీ ఫ్రీడమ్. నీకు కూడా మొత్తుకునే అవకాశం ఉంది, నువ్వు కూడా మొత్తుకో. దుర్గా ప్రసాద్ నేను వద్దంటే అడుగు. మీరేం చేస్తుర్రా? బీజేపీ అంధభక్తులు పైసలు ఇచ్చేసి, మేము ఎవడు పైసలు ఇస్తలేడు, మాకు ప్రజల మీద, ప్రాంతం మీద, దేశం మీద ప్రజల ప్రేమ ఉంది కాబట్టి మొత్తుకుంటున్నాం. మరి మీరైతే పైసలు ఇచ్చేసి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజల కోసం ఖర్చు చేయమంటే అవి మీరు దోసుకొని పెయిడ్ సోషల్ మీడియా పెట్టేసి వాట్సాప్లల్లా రెగ్యులర్ మీడియాని అన్ని మీడియాలు కంట్రోల్లో పెట్టుకొని సిబిఐ ఈడీలు కంట్రోల్లో పెట్టుకొని మీరేం బిక్తున్నారు? మీరు అదే చేస్తారు కదా. మాకంటే 1000 రెట్లు గలీజ్ చేస్తారు కదా. 60 ఏళ్ళకి చచ్చిపోయిన నెహ్రూ మీద ఇప్పటికి బురదేస్తారు కదా. అంబేద్కర్ గారి మీద బురదేస్తారు కదా.
మీరు చేసిన దాంతో పోలిస్తే మేము దానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుట్లో మేము చాలా వెనుకబడున్నాం నీతో పోలిస్తే. ఎందుకంటే మేము డబ్బులు పే చేస్తే మేము పే చేసే స్థాయిలో లేము, మేము తీసుకోవడానికి మా మనసు అంగీకరించదు. కాబట్టి నువ్వు పైసలు పెట్టి లంగ కథలో మీడియాని కంట్రోల్ పెట్టుకుని బీజేపీ ఐటీ సెల్ ద్వారా వాట్సాప్ యొక్క సోషల్ మీడియా యొక్క ఇది ద్వారా గోధి మీడియా ద్వారా చెత్త నింపొచ్చు. కానీ మేము వాస్తవాలు చెప్తే మాకు జీలు పీలు ఏం మాట్లాడతారు లంజ కొడక? అమ్మ గుట్టలేదురా బోసిడికే? మాకు వాస్తవాలు చెప్పడానికి హక్కు లేదా? బీసీ ఎస్సీ ఎస్టీలకి మా ఆత్మరక్షణకు మాకు హక్కు లేదరా బోసిడికే? దుర్గా ప్రసాద్ నాకుపో, బీజేపీ సంఖ నాకుపో పోయి. బీజేపీ నాయకులని హిందూ స్వాములని హిందూ గ్రంథాలని నువ్వు ఎవర్రా చెప్పడం? అరే అవులే, వాడు చెప్తలేడు. హిందూ చూపెట్టరా? అరే లంజా కొడక, అరే హిందూ శబ్దం చూపెట్టు. రామాయణంలా, మహాభారతంలా, వేదాలల్లా, ఉపనిషత్తులా అక్కడనే నువ్వేం చేసుకోమంటే అది చేసుకుంటావు. నీళ్ళు బాయిల దుంకి సావమంటే వస్తా. నువ్వు చూపెట్టకపోతే నువ్వు చేస్తావా? హిందువులు అంటే ఇక్కడ మూలవాసులు. వాడిది సనాతనం, వాడి సనాతనము, వాడి యజ్ఞాలు, వాడి యాగాలు, వాడి నరబలులు, వాడి జంతు బలులు, ఇవన్నీ వాడి చెత్త. వాడు పర్షియా నుంచి లంజ కొడుకు ఆర్యుడు. ఆర్యుడు అంటేనే గొప్పవాడు అని అర్థం. మాకు సంబంధం లేని వాడుకో. హిందువులు అంటే ఇక్కడ మూలవాసులు, హిందుస్థాన్. మీరు ఏ ఇస్లామిక్ దేశం పోండి హిందుస్థాన్ అని పిలుస్తారు. భారత్ పిలవరు, ఇండియా పిలవరు, బంక పిలవరు. ఎందుకు పిలుస్తారా ముస్లిం దేశాలలో హిందుస్థాన్ అని హిందీ అని? ఎందుకంటే ఆ హిందుస్థాన్ పేరు పెట్టిందే వాళ్ళు భారతదేశంకి. ఎందుకని? వాళ్ళు భారతదేశం రావాలని హిందూ నది దాటుకొని రావాలి, సింధు నది దాటుకొని రావాలి. ఆడి హిందూ నది అంటే ఈ లంజ కొడుకు సంస్కరించబడిన పర్షియా భాషను ఈ సంస్కృతంలో వీడు ఎస్తాడు పలుకుతాడు, వాడు ఇస్తాడు పలుకుతాడు. వాడు హిందూ నది అంటే వీడు సింధు నది అన్నాడు. ఇంకా గుళ్ళ సంస్కృతం ఎందుకు చెప్తారా బోసుడికే? తెలుగులో చెప్పు. వాళ్ళు అరబు దేశంలో పుట్టిన ఖురాన్ని కూడా వాళ్ళు తెలుగులో చెప్తుంటే, అక్కడ ఎక్కడో పుట్టిన ఇజ్రాయెల్లో పుట్టిన బైబిల్ని కూడా వాళ్ళు తెలుగులో చెప్తుంటే నువ్వు సంస్కృతం చెప్పడానికి లంచ కొడుక? సిగ్గుశరం లేని పాడుకో. ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా పూజారి ఎందుకు గడరా? ఈ బాపనోడు సనాతనమోడు ఎందుకైతారా ఆర్యుడు? చెత్త లంచ కొడుక, ఆత్మగౌరవం లేని పాడుకో. కూర్చోండి, ఆలోచించు బే బోసుడికే. సో నువ్వెవరు? నేనెవరు? నేను మనిషిని. ఏదైనా ఉంటే కోర్టులు చూసుకుని, కోర్టులు అంటారు. అరే నీ క్రిమినల్ కేసు గురించి మాట్లాడుతుర్రా? జనరల్గా సోషల్ మీడియాలో ఏది పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడతాం. వ్యక్తిగతంగా ఏది ఒక క్రిమినల్ కేసు ఉన్నది అన్నప్పుడు కోర్టులు మాట్లాడతాయి. అర్థమైందా? క్రిమినల్ కేసుకి వ్యక్తిగతానికి కోర్టులు ఉంటాయి. అందరు మెజారిటీ ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి, మనువాదం గురించి, వివక్ష గురించి, యొక్క ప్రభుత్వం ఖర్చు చేసేటి పైసల గురించి, ఇది ప్రజా సమస్య అవుతుంది. ప్రజా సమస్య మీద మన వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి హక్కు ఉంటుంది. అర్థమైందా? ప్రజా సమస్యల మీద కూడా నేను వాస్తవాలు లేకుండా చెప్తే నా మీద కూడా కేసు పెట్టు వద్దంటాడు. నేను ఆధారం లేకుండా పిచ్చి పిచ్చి మాటలు చెప్తే నా మీద కూడా కేసు పెట్టు, నేను వద్దంటాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా, నేను ఈ పర్సనల్ వ్యక్తిగత కేసులో కూడా నీ దగ్గర ఆధారం ఉంది, వాళ్ళిద్దరు చేసుకునేది వీడియో ఉంది, ఎస్ దాన్ని పెట్టు, మాట్లాడు, నేను వద్దంటాడు. ఎందుకంటే దెన్ ఐ హ్యావ్ ఎవిడెన్స్. రేపు కోర్టుకు పోయినా చెల్లుతుంది నా వాదన. కేవలం బురద తగులుతా తుడుచుకో అంటే కలవదు. నేను ఏది మాట్లాడినా, ఈ రోజు కాదు ఏ రోజు మాట్లాడినా, నేను ఆధారం లేకుండా వాస్తవాలకు దగ్గరకు లేకుండా నేను ఏదైనా చెప్తే నా మీద ఎవడైనా కేసు పెట్టడానికి మీకు హక్కు ఉంది. ఓకే, నేను తప్పు చెప్తే నాకు నన్ను శిక్షించే అధికారం కోర్టులకు ఉన్నది. పెట్టు, వద్దంటాడు. నేనేదైనా తప్పు చెప్పినట్టు నీకేదైనా ఆధారం అనిపిస్తే పెట్టు, తప్పకుండా నేను కానీ నా తరఫున న్యాయవాది కానీ కోర్టుకి సమాధానం చెప్తాడు. నేను తప్పు చేసిన కోర్టు కూడా భావిస్తే శిక్ష అని నేను వద్దంటాడు. నా వాక్ స్వాతంత్రాన్ని, ప్రజా సమస్య మీద వాస్తవాలు చెప్పడాన్ని, దానికి ఒక క్రిమినల్ కేసుకి లింక్ ఏంది రావాలో బోసిడికే? క్రిమినల్ కేసుని అందుకే కోర్టు ఇప్పుడు మీరు ఏదైనా కేసు విషయంలో ఎవరైనా విలేకరులు అడుగుతారు, రాహుల్ గాంధీ అయినా లేకపోతే ఎనీ సెలబ్రిటీ అయినా ఎవరైనా నార్మల్ పీపుల్ అయినా ఏమంటారు? కేసు విచారణలో ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే నువ్వేం మాట్లాడినా కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు మాట్లాడిందే రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా తీర్పు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కేస్. నీకు ఆ కేసుని ప్రభావితం చేసే హక్కు లేదు.
అందుకే కొన్ని పెద్ద పెద్ద కేసులలో బయట ఉంటే ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వాడిని రిమాండ్లో పెడతారు. రిమాండ్లో పెట్టిరంటే వాడు నేరం చేసిండు అని కాదు, ఫైనల్ వర్డిక్ట్ వస్తే, తీర్పు వస్తుంది చూసినావా, అప్పుడు ఆ యొక్క అప్పీలు అన్నీ అయిపోయి అప్పుడు తీర్పు వస్తే అప్పుడు వాడు నేరం చేసిన అర్థం. అంతవరకు దాకా వాడిని అక్యూజ్డ్ ఈజ్ నాట్ కన్విక్టెడ్. నిందితుడు నేరం చేసిన వాడు కాదు, నిందితుడే, అక్యూజ్డే. ఓకే, చట్టం గురించి అవగాహన లేదు, రాజ్యాంగం గురించి అవగాహన లేదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ తెలియదు, కోర్టులు ఇవి తెలియదు. నేను సోషల్ మీడియాలో జనరల్ పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడేదానికి దేనికి లింక్ పెడుతున్నారా బోసుడికే? అందుకే మీరు ఆవు పెండ ఉచ్చ తాగుతారు కాబట్టి, అది ఆవు వద్దనే పారబోసుకుంటుంది కాబట్టి, ఆవు ఉచ్చ తాగితే ఆవు చచ్చిపోతుంది. ఓకే, ఆవు పెండ తింటే ఆవుకి అపెండిక్స్, మన లోపల ఉన్న అపెండిక్స్ వలిగిన ఆ పెండ రక్తంలో కలిస్తే మనం కూడా చచ్చిపోతాం కాబట్టి అది వద్దనే ఆవు రక్తం పారబోసుకుంటలేదు, ఆవు పాలు పారబోసుకుంటలేదు. కానీ పెండ పారబోసుకోకపోతే అది 3 రోజులు కుళ్ళిపోతే అది విషంగా తయారవుతుంది. అది ఆ ఉచ్చ ఎక్కువసేపు ఆపుకుంటే చచ్చిపోతాం కాబట్టి అది పారబోసేదాన్ని రాసుకో, పూసుకో, నాక్కో అని చెప్పే లంజ కొడుకు నువ్వేం చెప్తారా నాకు? అంటే నీకు దిమాక్ లేదు, ఆల్రెడీ టెస్టెడ్. అలా బ్యాక్టీరియాలు, వైరస్లు ఉన్నాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్ లాంటివి ఉన్నాయి. అవి మనిషి పెండ అయినా, మనిషిదైనా, ఆవుదైనా అది ఎరువుగా పనికి వస్తుంది మొక్కలకి. ఆ మొక్కలకి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, భూమికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా తన మట్టిలోకి కలుపుకోగలుగుతుంది, దాన్ని ఎరువుగా మార్చుకుంటుంది. కాబట్టి మొక్కలకి ఎరువుగా పనికి వస్తుంది తప్ప దానివల్ల అలా బ్యాక్టీరియల్ వైరస్ 3 రోజులు కుళ్ళిపోయిన అన్నమే ఫుడ్డే 1 రోజు 2 రోజులు అయితే అలా బ్యాక్టీరియల్ వైరస్ చేరుతాయి, అది తినలేము. ఇక మాంసం అయితే తెల్ల పురుగులు వస్తాయి. అట్లాంటి దాన్ని నువ్వు రాసుకో, పూసుకో అని చెప్పి లంజ కొడుకు మాకేం చెప్తావురా సమాధానం? నీకు మాట్లాడే హక్కు లేదు. నువ్వు ఎందుకంటే 1% కూడా సైంటిఫిక్ టెంపరు, రేషనల్ థింకింగ్, వాస్తవాల దగ్గరగా బతకడానికి మీకు ఇష్టం లేని లంజ కొడుకులు మీకు కామెంట్ పెట్టే హక్కు కూడా లేదురా దుర్గాప్రసాద్ లంజ కొడుక. ఓ సిడికే. సో ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పు చేస్తే కదా నువ్వు తప్పు అని ఆరోపించి వాడిని నువ్వు బురద తల్లి వాడిని ప్రూవ్ చేసుకో అంటున్నావు. వాడు తప్పు చేసిండే లేదని కోర్టు కదా చెప్పాలి, నువ్వు వాడు చెప్పడానికి. సో తప్పు చేస్తే వాడు బీజేపీ వాడా లేదా హిందువా అయితే మొత్తం తప్పుని బీజేపీకి, హిందూ సమాజం, హిందూ వేరు, బీజేపీ వేరు. బీజేపీ అనేది బనియాల, ఆర్య బ్రాహ్మణుల, సనాతన మనువాద వివక్ష లంజ కొడుకుల పార్టీ. హిందువులు అంటే అందరం హిందువులమే. భారతదేశంలో ఉన్న ముస్లిం అయినా హిందువే, భారతదేశంలో క్రిస్టియన్ అయినా హిందువే. హిందుస్థాన్, హిందూ నది అది మతం కాదు, ఒక జీవన విధానం. దానికి ఈ సనాతన ఆర్య లంజ కొడుకులకి సంబంధం లే. హిందుస్థాన్ లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలన్నీ హిందువులే. అది గడ్డ పేరు నది. వాడు పర్షియా నుంచో వేరే దేశం నుంచి ఎవడు యూరోప్ నుంచో ఎవడు భారతదేశంకి రావాలన్నా హిందూ నది దాటుకొని రావాలి. అందుకని వాళ్ళు ఈ హిందూ నది దాటుకొని ఉన్న ప్రదేశాన్ని హిందుస్థాన్ అన్నారు. స్థాన్ అంటే అక్కడ నివసించే వాళ్ళు అని అర్థం. కాబట్టి ఈ గడ్డకి పేరు అది మతం కాదు. అది ఈ గడ్డ మీద ఉన్న అన్ని ఆచార వ్యవహారాలన్నీ హిందువులే. నేను తప్పు చెప్తే నీ ఆర్య లంజ కొడుకుల యొక్క ఉపనిషత్తులలో హిందూ శబ్దం చూపెట్టు, ఆర్య బాడకాలు చేతికొచ్చిన చెత్తల యొక్క వాని వేదాలలో హిందూ శబ్దం చూపెట్టు, వాని రామాయణంలో హిందూ శబ్దం చూపెట్టు, వాని పురాణాల్లో హిందూ శబ్దం చూపెట్టురా బోసుడికే. వాడు వచ్చినప్పుడు చెప్పిండు వాడి అన్నిటికంటే మొదటిది వాళ్ళు చెప్పిన ప్రకారం వాని యొక్క మొదటి యొక్క ఋగ్వేదంలో రాస్తాడు. వాడు ఈడ మూలవాసులు దశీలంట, వాడు ఆర్యులంట, వీడికి యుద్ధం అయిందంట, మేము యజ్ఞాలు యాగాలు వాడి చెత్త వాడే రాసుకున్నాడు. ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక వాస్తవాలు అంగీకరించాలన్నది ఉండదు, ఒక చారిత్రక ఆధారాలు ఉండయి, ఒక శిలాశాసనాలు ఉండయి. ఎవడో చెత్త ఆర్యుడు రాసిన చెత్త మా మీద రుద్దుతా అంటే మేము మాట్లాడిన దానికి ఆధారాలు ఉన్నాయి. అశ్వమేధ యాగం, అశ్వాన్ని మేధం చేయాలి, మేధం చేసి దాన్ని చంపుకొని కాల్చుకొని తినాలి. అశ్వాలు అసలు భారతదేశంలో ఉన్నాయరా? ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు లేవు భారతదేశంలో. కజకిస్తాన్లో ఉన్నాయి. కజకిస్తాన్లో నేటికి ఆ గుర్రాన్ని చాలా గొప్పగా ట్రీట్ చేస్తారు. గుర్రానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు భూమిలో తవ్వి దొరికినాయి, కజకిస్తాన్లో దొరికినాయి. అది అప్పుడు ఓల్డ్ పర్షియాలు ఉండే, అంతకుముందు రష్యాలు ఉండే. కాబట్టి మేమేమైనా మాట్లాడితే సైంటిఫిక్ టెంపర్తో మాట్లాడతాం. ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశం తెల్లోడు ఎడికలు వస్తారా? మూలవాసులు నల్లనే ఉంటారు కదా, ఎండకు పనిచేస్తారు కదా. మేము ఏది పడుతుంది నీ లెక్క మాట్లాడడం ఆధారం లేకుండా. పెట్టు కేసులు ఎన్ని పెడతావు లంచా కొడక. ఆయన అంబేద్కర్ గారు మాట్లాడితే ఆయనని ఇష్టం అడిగేయడం, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. దొంగ లంచా కొడుకులు.
అని ఉట్టినే ఇవ్వనులే, ఈ చెత్త ఉందిరా, ఈ చెత్తని చింపినప్పుడే మనకు సమన్యాయం దొరుకుతుందని చింపమన్నాడు ఆయన. ఆయన ఎవరితో కొట్లాడినరా? ఆయన దళితులకి నాయకుడిగా పోయిండు ఆయన. ఏది యొక్క చట్టసభల్లోకి దళితుడి నాయకుడిగా బ్రిటిష్ వాడిని గుర్తించిండు. ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు పిలిచిండు. రాజ్యాంగం ఇదంతా లాస్ట్ స్వతంత్రం వచ్చినాక ముచ్చట. ఆయన జీవితాంతం దేనికోసం కష్టపడ్డాడు? లాస్ట్ 5 years ఆయన జీవితం తీసేస్తే మిగిలిందంతా దేనికోసం కష్టపడ్డాడు? ఆడ ఏది ఆ యొక్క గుళ్ళ నీళ్ళు ఆయన వివక్ష ఉండి ఆయన ఆ గుళ్ళకి రావాలని కొట్లాడినాడు మహారాష్ట్రలో. అందరి దాకా నీళ్లు తాగాలన్నాడు. 3 కుండలు ఉంటే కుండ వలగొట్టిండు. మరి ఈ చెత్తను పెంచి పోషించిన వాడు ఆయనకు ఉద్యోగం ఇయ్యంది, ఆయనకి ఇంటి కిరాయి ఇయ్యంది, ఆయనకు జోరతట్ట మీద యొక్క బళ్ళ బయటకు కూర్చునే పెట్టింది. ఆయన జోరతట్ట ఆయనే తెచ్చుకోవాలి, ప్యూన్ మీదకి నీళ్లు పోయాలి. ఆ రోజు ప్యూన్ రాకపోతే ఆయనకు నీళ్ళే తాగడు. ఇవన్నీ ఓటరా లంచకొడుకు పెట్టింది. ఇప్పటికీ దళిత వాడలు ఉంటాయి ప్రతి ఊరికి పోతే. నార్త్ ఇండియాలో ఇంకా వరస్తుంది. దళితుడు గుర్రం ఎక్కొద్దు, దళితుడు మీసం తిప్పొద్దు. ఇక మొన్న మధ్యప్రదేశ్లో ఉత్సవోసిండాడు. ఇప్పటికీ బంగీ కులం అని చెప్పి ఇప్పటికీ సండాస్ ఎత్తుతారు నార్త్ ఇండియాలో. ఈ పొరగాళ్ళని బల్లెకి రానియారు. వాడు ఎందుకు గుళ్ళ పూజారి చేయాలి? వీడు ఎందుకు చెప్పులు కుట్టాలి? చెప్పురా లంచ కొడుక. వీడు ఎందుకు డప్పు కొట్టాలి? వాడు ఎందుకు మంచిగా కూర్చొని ముచ్చడి చెప్పాలి? చెప్పురా. అనుభవించు, నువ్వు చేయాలి సండాస్ ఎత్తు, అప్పుడు గొప్పవాడు ఆరుడని చెప్పు, ఒప్పుకుంటా. లంచ కొడుక, నీతి లేదు, నిజత లేదు. హిందూ సమాజంకి అంటగడితే నేను హిందూ సమాజాన్ని ఎవ్వనేమంటలే. నేను తిడుతుంది ఆర్యులను తిడుతున్నా, సనాతన బాడుకోవాలని తిడుతున్నా, ఇక ఈ మఠాధిపతి పీఠాధిపతులను తిడుతున్నా, ఈ చెత్తని పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిన బాడుకోవాలని తిడుతున్నా. హిందువులను ఒక్కనేమంటలేను. అర్థమైందా? సింపుల్. అంబేద్కరిస్టో కాంగ్రెస్ వాడో లేదా కమ్యూనిస్టో అయితే మాత్రమే మేము వాస్తవాలు చెప్తాం రా, మేము చారిత్రక ఆధారాలతో చెప్తాం. నువ్వు ఏ కేసు పెడతావో ఎట్టు అందభక్తుడా ఉచ్చపెండ దాగా వేస్తున్నా కొడుక. ఓకే, ఎందుకు చెప్పిండ్రా మరి? వాడు ఉచ్చపెండకి సెంట్లు పూసి అమ్మే రామ్దేవ్ బాబా గాడు కోర్టులో ఏం రా లంచ కొడుక అంటే సారీ అని చెప్పుకుంటూ పోయిండాడు, ఉచ్చపెండ అమ్ముకుంటా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇక దుర్గా ప్రసాద్, అరే డాష్ డాష్ డాష్, నీకు రామాయణ నాకెందుకు నచ్చాలరా? అది ఒక వ్యక్తిగత ఒక విశ్వాసం. వాడు ఎవడో రాసినవాడు అలా సైడ్. ఇప్పుడు నేను ఏదన్నా చెప్తే నాకు నచ్చాల్సిన అవసరం లేదు. వాడు చెప్పింది రైటా లేదా అని నేను ఆలోచిస్తాను అంతే. నాకెందుకు నచ్చాలి? అది ఎప్పుడో అది అయిందో లేదో నాకు తెలియదు. 1000 సంవత్సరాల కింద ఒకవేళ నిజంగానే అయింది అనుకుందాం. దానివల్ల ఇప్పుడు వచ్చేది ఏమిట్రా? ఇప్పుడు నాకు రామాయణం తెలుసుకోకపోయినా రాముడు అంటాడు ఉండేటో లేడో, వాని గురించి నాకు ఎందుకు ఏం అవసరం? నేనేదో నా బతికేదో నేను బతుకుతున్నా అంతే. ఆడెవడో ఏమో వీక్తే నాకేం సంబంధం? వాని పిల్లం ఎవడో ఎత్తుకోపోతే నాకేం సంబంధం? నాకేం అవసరం? అది తెలుసుకొని పీకేది ఏంది? నీకు రామాయణం నచ్చకు, నాకు నచ్చుడు గిచ్చుడు లేదు. అలా ఉన్న చెత్త నా మీద రుద్దకు రా అంటే నాకు అంతే. దానికి నాకు సంబంధమే లేదు. అది నాకు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నచ్చకపోతే చదవకు, నేను చదవా, నాకు అవసరమే లేదు. దేవుడు ఎడనుంటే టెలిస్కోప్ పంపిస్తా, రాకెట్ పంపిస్తా, ఏడున్నాడో చూపెట్టుర్రి. ఏడ ఎవడు లేడు భూమి మీద తప్ప, ఎక్కడ ఏ జీవి లేదు. సో అయినా సరే ఆడవడో కూర్చుండి 800 కోట్ల మంది ప్రజల్ని, లక్షల మిలియన్ల కోట్ల మంది సముద్రంలో దాక్కున్న పురుగులతో సహా వాడు ఒక్కరికి కంట్రోల్ చేసే శక్తి ఉంది అని నువ్వు నా మీద చెత్త నింపుతా అంటే నేను నింపించుకోవడానికి సిద్ధంగా లేను రాయ్య. నీ చెత్తలో నువ్వే బతుకు. ఓకే, ఆవు పెండల ఉచ్చల కొట్టుకసావు. ఓకే దుర్గా ప్రసాద్, నీకు నచ్చిన చదువు అంతేగాని ఇతర మనోభావాలు ఎడికెళ్ళి వచ్చినాయిరా? మనోభావాలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్. నీకు నచ్చింది నువ్వు నమ్ముకుంటా అంటే నమ్ముకో, నేను నమ్ముకోగానే వద్దంటలేదు రామాయణాన్ని. ఓకే, నీ నమ్మకం నీది. ఓకే, నా అభిప్రాయం నాది. నా అభిప్రాయం నువ్వు నమ్మమని నేను చెప్తలేను కదా. నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. నేను చెప్పింది నీకు నచ్చకపోతే నమ్మకు, పట్టించుకోకు, తల తిప్పుకో. నీ మనోభావం ఎడికెళ్ళి వచ్చింది? నేను నమ్మొద్దు అంటే నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు రేపటి నుంచి రామాయణం చదవద్దు, నువ్వు రాముని మొక్కొద్దు అని నేను చెప్తే తప్పు చెప్తున్నా. నేను నిన్ను తీసేస్తలేను, నా అభిప్రాయం నేను చెప్తున్నా. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, లేకపోతే ఇలా కరెక్ట్ లేదు అని చెప్తున్నా. నేను చెప్పింది నీకు నచ్చకపోతే పాటించకు. నువ్వు మొక్కొద్దు అని చెప్తలేను కదా. నీ హక్కులని, నీ మొక్కుడుని, నీ విశ్వాసాన్ని నేను తీసేస్తలే. నాకు కరెక్ట్ అనిపించి నేను చెప్తాను. నీ చెత్త నువ్వు చెప్పుకునే హక్కు నీకున్నప్పుడు నాకు కరెక్ట్, నీ చెత్తరా అని చెప్పే హక్కు నాకున్నది. సింపుల్.
రామాయణం నచ్చకపోతే చదవకు, నీకు నచ్చింది చదువు అంతేకాని ఇతరుల మనోభావాలు అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. నువ్వు మొక్కొద్దు, నువ్వు చదవద్దు అంటే నీ మనోభావాలు వస్తాయి. నా అభిప్రాయం నేను చెప్తే నీ మనోభావాలు ఎందుకు వస్తాయిరా? అంటే నా నీకేమో మొక్కుకునే స్వేచ్ఛ ఉంది, నువ్వు చెత్తను నమ్ముకునే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ చెత్త అనే స్వేచ్ఛ నాకు లేదారా? అంటే నా స్వేచ్ఛ, నీ చెత్త కోసం నా చెత్తను తీసేస్తావా? నీ రేడియో పెట్టుకొని నువ్వు వినే హక్కు నీకు ఉంటుంది, కానీ ఎంత రేడియో పెడతావు అంటే నేను పెట్టుకున్న రేడియో నాకు వినకుండా చేస్తా అంటే? నీ స్వేచ్ఛ నీకున్నప్పుడు నా స్వేచ్ఛ నాకుంది. నీకు రాముడే గొప్పోడని చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆడు కాదురా అని చెప్పేసి చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది. మనోభావాలు ఎందుకు వస్తాయి? నువ్వు అది మొక్కొద్దు, నువ్వు అది చేయొద్దు అని నువ్వు గుంజుకుంటే నీ మీద ఒక కొత్త నిబంధన తెస్తే తప్పు అవుతుంది. నీకు నచ్చిన చెత్త నువ్వు చెప్పుకో, నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్పుకుంటా. నీ స్వేచ్ఛ నేను తీసేస్తలేను, నా స్వేచ్ఛ నువ్వు తీసేసి ఇక మనోభావాలు ఎడికెళ్ళి వచ్చినారా? దొంగ పాడుకోవు. నోరు అదుపులో ఉంది కాబట్టి లేక నోటికొచ్చింది వాగితే ముడ్డిలో గడ్డపార దిగుతుంది. డాష్ ఎవడు దుర్గా ప్రసాద్. ఫస్ట్ ఇన్ని బ్లాక్ చేస్తా నేను. ఓకే, ఈ కాల్ ఇది అయిపోగానే ఫస్ట్ ఏం చేస్తా, ఈ దుర్గా ప్రసాద్ అంటే బ్లాక్ చేస్తా. ఎందుకంటే ఒక తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవడన్నా మాట్లాడితే మనం మాట్లాడతాం. నేను విసర్జక పదార్థాలను తాగు పూసుకో అని చెప్పడానికి నీతోటి చర్చలే వద్దు. ఓకే, నీకు నచ్చింది నమ్ముకోరా వేస్ట్ ఉండకొడక, మా కరెక్ట్ అనిపించింది మేము చెప్తాం. మనోభావాలు అంటే గుద్ద మీద అంటాం. అర్థమైందా? రాజ్ కింగ్ అన్న ఒకటి గమనించండి, ఎమోషనల్ ఎచనల్ అంటే ఎందుకు ఎమోషనలా దొరికినట్లు ఫస్ట్ మనువాద భరత్ వర్షం ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆడే బ్రదర్ ఆ భరత వర్ష ఛానల్ లంచ కొడుకే ఈడు, ఆడవాడు కరుణాకర్ సుగుణ, ఇంకోడవాడు లంచ కొడుకులు ఆడ జ్యువెలరీ షాప్ దగ్గర పైసలు వసూలు చేస్తే దొరికిరు లంచ కొడుకులు. ఆ కేసు ఏమైందో మనకు తెలియదు, కానీ వీళ్ళు పొద్దుగాలేస్తే ఈ చెత్తనే. తులసి చంద మీద కూడా వాడు ఏదో వీడియోలు పెట్టాడు. వాస్తవాలు ఉంటే చెప్పు, నేను వద్దంటలేను, కానీ పొద్దుగాలేస్తే వాళ్ళు చెప్పిన వర్షనే కరెక్ట్, మిగతా వాళ్ళు ఎవడు చెప్పొద్దు బీసీ ఎస్సీ ఎస్టీలు నోరు మూసుకొని ఉండాలంటే, లేకపోతే వీళ్ళ మీద ఏదో తప్పుడు కేసు ఇరికిస్తామంటే వాడు గడ్డపార దింపుతాడంట. మాకు దింపరాదు గడ్డపార, నీ ఒక్క దగ్గర ఉంది గడ్డపార, ఎందుకు దింపుతావురా? నువ్వు రాముడు వాడు రాసినోడే వాడు ఆదర్శ పురుషుడు అని రాసిండు, వాడు దేవుడు అని రాయాలి. ఎక్కడ చూపెట్టరా? వాల్మీకి రామాయణంలో ఎక్కడ చూపెట్టరు రాముడు దేవుడు అని ఉన్నది. రాముడు దేవుడు అయితే పెళ్ళాం ఏడుందో కనిపెట్టలేరా? కోతుల సాయం ఎందుకురా? దొంగలు వాడుకో. కరెక్ట్ బ్రదర్. సో ఆ భరత్ వర్ష ఛానల్ అమ్మి కొడుకు వాళ్ళంతా కుట్ర చేస్తారు బీజేపీ. రాజ్ కింగ్ సార్ మీరు బత్తాయిలకు రంకు మొగుడులా ఉన్నారు సార్. వాస్తవాలు చెప్తా బ్రదర్, వాస్తవాలు చెప్తా. ఏం చేస్తారో చేసిరు, అన్ని చేసిర్రు. లంజ కొడుకులు అందరూ ఇబ్బంది పెట్టే కాడికి పెట్టిర్రు, చంపే ప్రయత్నం కూడా చేసిర్రు. ఓకే, వాడు ఇట్లనే ఉంటే వాడు డోర్ కొట్టిండు నల్లోడు, ఇమ్మీడియట్గా పోలీసులకు కాల్ చేసిన, ఓకే పారిపోయిండు. రవిడి హిందుస్థాన్ గురించి బాగా చెప్పినారు అన్నగారు. వాస్తవాలు చెప్తా బ్రదర్ నేను, ఎందుకంటే నాకు ఎలాంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నాకేదో కావాలి, వ్యక్తిగతంగా ఏదో కావాలని లేదు. మన ప్రాంతం మీద ప్రేమ ఉంది. ముఖ్యంగా అణగారిన వర్గాలు ఎన్నేళ్ళు మనం ఇట్లా ఉంటాము. నా కొడుకుని, నా బిడ్డని వేరే అభివృద్ధి అయిన దేశం పంపిస్తా అంటారు, కానీ నా దేశాన్ని అట్లా చేసుకోవాలంటే మన సంపద ఉంది, నాలెడ్జ్ ఉంది. మన తెలుగు కళలు అన్ని దేశాలకు యూజ్ అవుతున్నప్పుడు ఆ తెలుగు కళలు మనకెందుకు యూజ్ అవుతలేరు అంటే ఈ బాడుకోలుగా చెత్త, ఈ మనువాదులు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళ యొక్క తప్పిదాలను ప్రతిరోజు ఎత్తి చూపెడుతుంటే ప్రజలు చైతన్యం చేస్తే మనందరం కలిసి కొట్లాడతాము అనుకుంటే మనల్ని వాడు పుస్తకం తప్పు ఇక్కడ వచ్చిన సమస్య ఏమవుతుంది, వాడు రాసిన పుస్తకం తప్పు రాసుకున్నాడు. వాడు పైన ఉండాలి, వీడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వీడు ముడ్డిలకెళ్ళి వచ్చిండని వాడే చెప్తున్నాడు. మరి ముక్కులకెళ్ళి వచ్చింది చూపెట్టరా, ముడ్డిలకెళ్ళి వచ్చింది చూపెట్టరా అంటే, అసలు బ్రహ్మ ఏడుంటాడు మాకు కూడా చూపెట్టరా అంటే చెప్పాడు. మరి అందరము అమ్మ కడుపులకెళ్ళి వస్తాం, అమ్మ యోనిలకెళ్ళి వచ్చేది ఎవరైనా? ఎవడన్నా మీకు తెలిసినోడు బ్రహ్మ ముక్కులకెళ్ళి రంగ ఎప్పుడైనా చూసిరా? ఆడ ఏడుంటాడో చూపెట్టుర్రి. ఇట్లా నేను అడిగితే మా మనోభావాలు, మా లౌడ, మా లస్క్ అని చెప్తున్నాడు ఆడు. మేము నిజంలోనే బతుకుతాం. ఓకే, సో కాబట్టి నిజమే మాట్లాడదాం. ఓకే, ఎవరు? థ్యాంక్ యూ బ్రదర్. రవిడి హిందుస్థాన్ గురించి బాగా చెప్పినారు అన్నగారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఏదైనా చెప్పే ముందు ఈవెన్ ఖాళీగా ఉన్నా, లేకపోతే మైండ్ తోటి ఎక్కువ పని చేసేది లేకున్నా, గిన్నెలు తోమేటప్పుడు, వంట చేసేటప్పుడు సైడ్కి ఏదైనా డాక్యుమెంటరీ కానీ సైంటిఫిక్ ఇవి ఉంటాయి కదా, రీసెర్చ్ చేసి ఇట్లాంటివి అవి చాలా వినడము, నా సొంతంగా రీసెర్చ్ చేయడం. అంటే నేను ఏది వాడితే అది గాలికే వచ్చి చెప్పాను నేను. ఓకే, సింపుల్. సో రవిడి అవును అన్నగారు, గుర్రాలు మన దేశం కాదు, కజకిస్తాన్లో పుట్టినాయి. సో
మోస్ట్ ప్రాబబ్లీ ఆ సైబీరియా రష్యా నుంచి కొంచెం కిందికి వచ్చి ఇక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే అక్కడ మంగోలియా దాకా ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్న ఆ పాకిస్తాన్ పైన ఉన్న ఆ బెల్ట్ లో ఈ నొమాడిక్స్ ఈ దేశ దిమ్మర్లు ఇలా చెత్త అంతా ఉంటుంది. ఇప్పటికీ అగ్గిని మొక్కే కల్చర్ పర్షియాలో ఇరాన్ లో ఉంది. జొరాస్ట్రియన్లు అదే చేస్తారు. ఓకే, మీరు జొరాస్ట్రియన్లో చెందిన ఓల్డ్ పర్షియా, ఈ పర్షియాకి చెందిన ఓల్డ్ పర్షియా కానీ ఆ జొరాస్ట్రియన్లో చెందిన అవస్థా పుస్తకం చదవండి, సేమ్ డిట్టో సంస్కృతి లాగానే ఉంటుంది. ఇల్లున్న శబ్దాలు అలా ఒక మెజారిటీ 90% ఉంటాయి, ఒక మోర్ దాన్ 50-60% ఈజీగా ఉంటాయి. సంస్కరించబడిన పర్షియా, ఓల్డ్ పర్షియా అవస్థా భాషనే సంస్కృతం. సింపుల్. రాజ్ కింగ్, మీలాంటి మంచి మనుషులు ఎక్కువ రోజులు బతకాలి సార్. బతుకుతాం సార్. మనని కూడా ఏం చేస్తాడు, మన ఒక్కడేం చేయడు. మనకు యొక్క చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి మనల్ని కాపాడుతూనే ఉంది. ప్రకృతి అనుమతి లేకుండా మన గుండె మనం చెప్తే కొట్టుకుంటలేదు, మనకు నిద్ర మనకు వస్తలేదు, మనం చెప్తే ఇంటలేదు. భూమికి ఉన్న యొక్క డికంపోజిషన్ పవర్ కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం కానీ ప్రకృతి ఒక సిస్టమేటిక్గా చేస్తుంది. ఏ గ్రహం మీద లేనటువంటి వాతావరణం కానీ, ఆ యొక్క టెంపరేచర్స్ కానీ, ఆ యొక్క కొన్ని గ్రహాలు అయితే ఓన్లీ గాలి ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నప్పుడు ఈ భూమి అంటే ఒక సిస్టమేటిక్గా అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి. భూమి పైన నీళ్లు ఇవన్నీ ఉంటాయి, భూమి లోపల మండే అగ్నిగోళం ఉంటుంది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఎవరు చేస్తున్నారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లేకపోతే క్వాంటమ్ ఫిజిక్స్, ఇవన్నీ అట్రాక్టివ్ ఫోర్స్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నువ్వు చేస్తలే, నేను చేస్తలేను. అంత పెద్ద చెట్టు, మర్రి చెట్టు రావాలంటే గింత చిన్న గింజల దాని యొక్క ఫార్ములా రాసి ఉంటుంది. మన కడుపులో లక్షల కోట్ల బ్యాక్టీరియాలు ఉన్నాయి, ప్రకృతిలో ఎన్నో వైరస్లు. ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? నువ్వు చేస్తలే, నేను చేస్తలే. ప్రకృతి అనుకున్నది డైనోసార్లు వద్దు ఈ భూమి మీద అనుకుంటే తీసేసింది. అంటే ఈ విశ్వం అనేది ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నప్పుడు నేను సావాలనుకుంటే సావను, నేను వద్దంటే ఉన్నాను. కొన్ని కేసులలో అయితే అరే వీడు చచ్చిపోతాడు అన్న దగ్గర బతుకున్నారు. వాడు తిరుపతి పోయి దేవుణ్ణి మొక్కేసి వస్తుంటే ఆ యొక్క కిందికి వచ్చే లోపల చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, నేను సావాలనా బతకాలనా, నేను గుండె కొట్టుకోవాలన్నా ఆగాలనేది నా చేతిలో లేదు. ఓకే, నేనంటే నేను ఇక్కడ నా కేసు పెట్టుకున్నా కానీ ఎవరి చేతిలో ఏది లేదు. కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దానికే వాడు కర్మ అని పేరు పెట్టాడు. సింపుల్. కాబట్టి నేను ఏదైనా అనుభవిస్తున్నా అంటే అది నేను చేసుకున్న దాని ఫలితమే అని అర్థం. నేను సావాలంటే ప్రకృతి నేను ఐ డిజర్వ్ టు వాట్ ఐ గెట్, వాట్ ఐ డిజర్వ్, నాట్ వాట్ ఐ డిజైర్. అంటే నేను కోరుకున్నది నాకు రాదు, నేను దేనికి అర్హున్నో అదే నాకు వస్తుంది. కాబట్టి నా చేతిలో లేని దాని గురించి నేను ఆలోచించను. ఎవడో సావాలని నేను కోరుకుంటే సావను, ఎవరో వద్దు అనుకుంటే నేను ఆగను. ప్లస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా ఎప్పుడైనా సావచ్చు. రేపు పొద్దుగాల ఎవడైనా సావచ్చు, మనమే కాదు, మోడీ కూడా సావచ్చు రేపు పొద్దుగాల. సో వీ డోంట్ నో. వాళ్ళ సావర్కరు, వాళ్ళ ఎడ్గేవాకార్యాలు ఉన్నాడా? సో కాబట్టి మనము చావు గురించి, మన చేతులు లేని దాని గురించి, మనం కంట్రోల్ చేయలేని దాని గురించి మనం ఆలోచించవద్దు. సింపుల్. సో మనం ఆలోచించాల్సింది దేని గురించి? మనం చచ్చిపోయినా కూడా మనం ఎంతమంది భూమి మీద గుర్తుపెట్టుకుంటారో గదే మన ఆస్తి. అందుకే చచ్చిపోయినోనికి కీర్తి శేషులు అని రాస్తావు. శేషం ఏందిరా అంటే, నీ ఆస్తి ఏందిరా అంటే కీర్తి మాత్రమే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి వాడు మంచి చేసిన గుర్తుపెట్టుకుంటారు, చెడు చేసిన గుర్తుపెట్టుకుంటారు. వీని లెక్క బతకాలని, లేకపోతే వాడు చేసిన మంచి పని లెక్క కృతజ్ఞతగా వానికి థ్యాంక్స్ చెప్పుకుంటారు, గుర్తు చేసుకుంటారు. చెడు చేసిన వీని లెక్క బతకొద్దని కానీ ఆ బాధను గుర్తు చేసుకొని బాధపడతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మిగతా వాళ్ళందరూ ఇక అందరు చీమల పురుగులు లెక్కనే పరిస్థితి. కాబట్టి మనం ఏది ఎక్కువ ఆలోచించవద్దు. మనకు కరెక్ట్ ఏదో అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు పోవాలి అంతే. ఓకే, ఈ సంపద, ఈ యొక్క రిసోర్సెస్ అందరివి కొందరే తమ గుప్పిట్లో పెట్టుకుంటా అంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. అందరికి ఎందాలని మన ప్రయత్నం మనం చేయాలి. సింపుల్. రాజ్ కింగ్, సూపర్ సార్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో